ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పిల్లలమైన మమ్మల్ని సజీవ లెక్కల్లో దాచి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యం నీ బిడ్డలమైన మాకు ఇచ్చినందుకు నాయన, ఏమిచ్చి మేము రుణం చెల్లించగలము నాయన. చెప్పబడిన మాటల ప్రకారంగా మా జీవితాలను వాక్యానుసారమైన జీవితాలుగా తండ్రి ముందుకు నీ ఆత్మ ద్వారా నడిపించి బలపరిచి స్థిరపరిచి సత్యములో ప్రతిష్ఠ చేసి సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తనగా నిలబెట్టమని తండ్రి నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామన వందనాలు, క్రీస్తుల శుభాలు. మంచిదండి, చక్కని విషయాలు, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. తిమోతికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు గారు ధర్మశాస్త్రము క్రింద ఉన్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నాడు ఆయన అన్నదాని మీద ఇక్కడ చక్కని విషయాలు మనకు బోధిస్తున్నాడు. చూద్దాం. 18వ వచనం, 1వ అధ్యాయము 18వ వచనం. మొదటి అధ్యాయము 15వ వచనం. 15 చూడండి, యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చునని వాక్యము నమ్మదైనది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రథముడు. ఎవరు అంటున్నారు? అపోస్తుడైన పౌలు. అట్టివారిలో నేను ప్రథముడను. ఎట్టివారిలో? పూర్వమందు, అంటే ఈ వాక్యానికి యోగ్యముగా ఉండడానికి. కింది వచ్చినాడు. ఇంకేమంటాడు? ఆయనను నిత్య జీవము నిమిత్తము తనకు విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాన పాపినైనా నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని సక యుగములలో రాజయున్న అక్షయుడును అదృశ్యుడగును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు కలుగును గాక. ఇక్కడ ఏమంటుండు? నేను ప్రధాన పాపిని. పాపుల్లో ఏమంటుండు? ప్రధాన పాపిని. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు పాపి అనేది తెలియలే. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తును గురించి సంపూర్ణంగా విన్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత దమస్కు పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ సందర్భం జరుగుతుంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనకు అక్కడ ఉంటుంది అది. అయితే ఈ మార్గం మందు ఉన్న వారందరినీ పట్టుకొచ్చి సరసాల్లో వేయడమైనా లేకపోతే చంపడమైనా ప్రాణాధారమైనట్టుగా ఈయన బతికిన ఒక అప్పుడు ఈయన వ్యక్తి పాత జీవితం. ఆ పాపుల్లో నేను చాలా ప్రధానమైన అంటుండే, ప్రధానుడను అంటుండే. పాపులలో నేను చాలా ప్రధానుడను అని చెప్పుకుంటున్నాడు. ఈ మాటల కంటే ముందు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందో కూడా ఒక మాట చెప్తుంది. చూడండి, 5వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనం నుంచి తిమోతికి రాస్తున్నాడు. సార్వత్రిక సంఘానికి కూడా మనకు అందరికి వర్తిస్తుంది ఖచ్చితంగా. ఉపదేశ సారాంశం ఏదనగా పవిత్రమైన హృదయమును, మంచు మనసాక్షియు, నిష్కాపట్యమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పిన వాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకుచున్నారు. చాలు, మీరు గమనించండి. ఇక్కడ ఏమంటాడు? ఉపదేశ సారం ఏదనగా ప్రేమ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇది ప్రేమ. కానీ ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు ధర్మశాస్త్రం కింద మేము ఉన్నాము, ధర్మశాస్త్రం తెలియక నేను పాపం చేశాను, కనికరింపబడ్డాను, నా ద్వారా అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అన్న దాని మీద మనం ఆలోచిస్తే
ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా మనం చూస్తే ఈ వాక్యానుసారం ఏంటంటే ఉపదేశ సారం ఏదనగా సత్యమును గూర్చిన 3వ వచనం నుంచి చూద్దాం. మాసిదోనియాలో వాళ్ళందరినీ నియమించిండు. నేను మాసిదోనియాకు వెళ్ళినప్పుడు సత్యమునకును భిన్నమైన బోధను చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళుడును విశ్వాసం సంబంధమైన దేవుని ఏర్పాటును కాక వివాదంతోనే సంబంధం కలిగి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుచున్నాను. నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించుచున్నాను. ఇప్పుడు నేను హెచ్చరించుచున్నాను. ఇవన్నీ హెచ్చరించి అన్ని చెప్పిన తర్వాత కింద 5వ వచనం చెప్తుండగా కొందరు ఏం చేస్తున్నారట, మానుకుంటురు అంటుండ్రు. ఏం మానుకుంటురు? దేవుడు చెప్పిన మాటలు మానుకొని స్వనీతిని ఆధారం చేసుకొని బతున్నారని చెప్తుండ్రు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. ఈ ఉపదేశ సారం ఏంటంటే నిష్కాపట్యమైన ప్రేమ ఉండాలి అంటుండ్రు, మంచి మనస్సాక్షి ఉండాలి అంటుండ్రు. దేవుడు నీతి సుబోధ సంబంధమైన బోధ విషయంలో చాలా జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు. ఇవన్నిటిని మానుకున్నారు ఈ మితం లేని వంశావళులు. దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు 7, 6, 7 కలిసి ఉంటే చూడండి. కొందరు వీటిని మానుకొని చెప్పిన వాటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పిన వాటిని నిశ్చయమైనట్టు రూటుగా పలుకు వాటినైనను గ్రహింపక రూఢిగా పలుకుతున్నారు. ఈ వాక్యం అనేది గ్రహింపు లేదట. రూఢిగా పలుకుతురు, పలకడం మాత్రం రూఢిగా పలుకుతురు, కానీ గ్రహింపకపోయినను తెలియని దాని గురించి గ్రహింపకపోయినను రూఢిగా అయ్యే పలుకుతున్నారంటే అర్థం ఏంటి? తెలియని దాని గురించి మాట్లాడమా? ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లు. వాక్యం గురించి అవగాహన లేదు కానీ పాస్టర్లు అయిపోయారు అంటుండు, దైవ సేవకులు అయిపోయారు అంటుండు. దానివల్ల ప్రయోజనము లేదు. ఉపదేశసారం ఏంటంటే మొదలుగా వదిలిపెట్టిరు. ప్రేమ ఉందా? ఆ ప్రేమ గురించే చెప్తుండు. మొత్తం నిష్కాపట్యమైన ప్రేమ అంటుండు, మంచి మనస్సాక్షి అంటుండు, పవిత్రం అంటుండు. ఇవన్నీ వదిలేసి మొత్తం అనవసరమైన విషయాల గురించి చెప్తున్నారు, దేవుని సంకల్పాన్ని దెబ్బతీస్తున్నారని చెప్తున్నాడు. కింది వచ్చిన్నాను. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము. చూడండి, ధర్మశాస్త్రం ఆయన ఎందుకంటే ఇది ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రం? మనుషులందరూ ఏమైపోయారు ఎక్కడైనా ధర్మానికి విరోధులుగా బతుకుతున్నారు. మొత్తం వాళ్ళందరికీ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే నైతిక విలువలు నేర్పిస్తున్నాడు. వాయు వరుసలు మరచి నైతిక విలువలు మరచి జంతువుల కంటే భయంకరమైన ఈన దశలోనికి మానవ జీవితం జారిపోయినప్పుడు దేవుని కట్టడలు, దేవుని విధులు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మానవ జీవన విధానం ఎలా ఉండాలి, ఇందుకు కాదు కదా నేను పుట్టించేది. నువ్వు అంటే నోరు లేని మూగజీవులు ఉన్నాయి, మాట్లాడలేని మూగజీవులు ఉన్నాయి. అన్నిటికీ మనకు భాషా జ్ఞానం ఇచ్చిండు. ఏదైనా అరవాలి అంతే. మూగజీవులు ఎన్నో ఉన్నాయి, వాటికంటే శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చింది. ఎందుకు? దేవుని స్వరూపము, దేవుని పోలిక. అన్ని జంతువులు అన్నిటి ఏ మాట వల్ల కలిగాయి. భూమి పుట్టించు కాకంటే పుట్టించింది, మానవుని అలా పుట్టించలే. సాక్షాత్తు తన స్వరూపము, తన పోలిక, తన కరములతో చెక్కుకొని, తన కళ్ళతో చూసుకొని ఏం చేశాడు? తన జీవాత్మనే మనలోని కూదాడు. నాసికా రంధ్రములో జీవవాయువు ముందుగా నరుడు జీవాత్మాయను. ఆదాములో ఎవరున్నారు? ఆదాము శవంగా ఉన్న ఆదామును ఏం చేశాడు? జీవింపజేశాడు. ఏ ఆత్మ? జీవింపజేసే ఆత్మ వచ్చింది. ఏంది? ఉన్న వాణిలో నుంచి వచ్చిన పరమాత్మలో వచ్చిన జీవాత్మ ఆదామును నిలబెట్టింది. ఆయన నుంచేలే సర్వమానవాలు పుట్టుకుంటూ వచ్చారు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించను అని ఉంటుంది. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 26-27 వచనాలు మనం చదివితే మనకు అక్కడ అర్థమైపోద్ది. మీరు గమనించండి, దేవుడు చెప్తున్న ప్రతిదీ ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చినట్టు నీతిమంతులకు కాదు, ధర్మ విరోధులకు, ఎవరైతే వ్యతిరేకంగా పాపం చేస్తున్నారో, దేవుని కాంచెల్లి వెళ్ళిపోయి స్వనీతిని స్థాపించుకొని పోయిన వారికి మనుషులందరూ అయిపోయిరండి. అప్పుడు జలప్రళయం ఎందుకు వచ్చింది? అవిధేయుల మీదకే వచ్చింది. మరి సుధమకుమార పట్టణాన్ని ఎందుకు గాలి చేశాడు? ధర్మశాస్త్రం లేక, కట్టు లేక జనులు విపరీతంగా తిరుగుతున్నారు కనుక, ధర్మశాస్త్రాన్ని లేని వాళ్ళు అలా చేసిరు కనుక అవన్నీ రాయించాడు. మొత్తం జలప్రళయంతో సర్వలోకాన్ని, ఈ భూమి మీద మొత్తం అందరినీ ముంచేసిండు. 80 మాత్రం కాపాడుకున్నాడు. ఆ ముగ్గురిని దీవించాడు.
షేము, హాము, యాపేతులు 3 కుమారులను దీవించి వారి నుంచి సంతానం వృద్ధి చేసుకున్నట్టుగా మనం చూడగలం. మీరు గమనించండి. అలాగే సుధమ గుమ్మర పట్టణాలు చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రాంతాలు మొత్తం ఏమైపోయినాయి? అంత భూమి మీద కాదు, ఓన్లీ జస్ట్ ఆ సుధమ గుమ్మర పట్టణాలు ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెలు మొత్తం ఏమైపోయింది? అంతటా గురిపించలే. జలప్రలయం అంతటికి రప్పించాడు దేవుడు. కానీ ఇది కొంత ప్రాంతం వరకే, కొంతవరకు ఉంచాడు, కొంతవరకు తీసేస్తుండే. మొత్తం ఎక్కడెక్కడైతే విపరీతమైన పాపము, దుష్కార్యము, విపరీతమైన దుష్కామ ప్రవర్తన ఎక్కువైపోయి పరశరీరానుసారులుగా మారిపోయి నైతిక విలువలు కోల్పోయి ఎలాగైతే బ్రతుకుతున్నారో అక్కడ ఒక ఆయన లోతు ఉంటాడు. లోతు భర్తడు, ఈ అబ్రహాం తమ్ముని కొడుకు లోతు. ఆయన నిమిత్తం అక్కడ ఆపమంటే ఈయన అబ్రహాము 18వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ ప్రార్థన చేయడం కానీ ఆది కాండములో ఈయన వచ్చి ఆ సుధమ గుమ్మర మనుషులు వాళ్ళ పాపాలు సంపూర్ణం చేశారా లేదా అది చూసి ఖచ్చితంగా వీళ్ళకు శిక్ష విధించాలి అన్న దాని మీదనే దేవుడు తన దూతలను పంపిస్తాడు. ఇదంతా మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే ధర్మశాస్త్రం అనేది మంచిగా ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళకి ఎవరికి ఇచ్చిన ధర్మశాస్త్రం అంటే వీళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని మీరు ధర్మ విరోధులకు అని చెప్తుంది. ఇక్కడ ధర్మ విరోధులు కిందకు చూడండి. ఆ దేవుని బాప్తిసం పొందక మునుపు, మారు మనసుకు లేక మునుపు ఇవన్నీ ఉన్నా పర్లేదు. ధర్మశాస్త్రం కింద ఉన్నా కూడా ధర్మశాస్త్రాన్ని మీరిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సర్వసత్యం వచ్చేసి సంపూర్ణంగా మనం బతకాలన్నా ఆ వాక్య ప్రకారంగా బతకపోయినా ఇక్కడ పాత నిబంధనలు పాటించేవారుగానే ఇప్పుడు కొత్త నిబంధనలు మరొకొచ్చినారుగానే అందరికి కలిసేటట్టుగా ఇక్కడ రాస్తున్నాడు. పాత నిబంధనలు పాటించే వాళ్ళు ఉన్నారు ఈ పత్రిక రాసే వాళ్ళకల్లా. కొత్త నిబంధనలో ఉన్న 2 వర్గాలకు 2 జాతులకు రాస్తున్నాడు మొత్తం. అంటే 2 నిబంధనలు పాటించేవారు. మేము పాత నిబంధనల కింద ఉన్నాము, దాన్నే మేము పాటిస్తాం అనే వాళ్ళకు చెందుతుంది. మేము కొత్త నిబంధన మేము పాటిస్తామండి, దీన్నే మేము వెళ్తాము అన్నదానికి 2 వర్గాలకు 2 నిబంధనలకు చెందిన గ్రంథాన్ని ఎలా మనం విశ్లేషించుకోవాలి, ఎలా దాన్ని పాటించాలని అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో చక్కని విశ్లేషణగా చేస్తుంది. చూడండి ఈ ధర్మశాస్త్రం ఎలా ఉంటుంది, ఏం కథని. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, ఏమంటున్నాయి, పుర్య సంయోగులకును, మనిషి చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు అంటే మంచి మాటలు, హితబోధకు మంచి మాటలకు, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎలా అట్టివానికి ఎట్టివానికట ఇవన్నీ ఉన్నాయని మంచియేనా అండి? ఇవి లేకుండా భూమి మీద ఎవడని బతుందా చెప్పండి. ఇప్పుడు చదివిన లిస్టులో పాత నిబంధన కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి చనిపోయి తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినగా ఆరోహణమై త్వరలో నేను వస్తాను, మీరందరూ సిద్ధపాటు కలిగి ఉండండి అన్నాడు. ఇది రాసేటప్పుడు ఇదేంటి క్రీస్తు శకంలో సుమారు ఒక 65-70లో రాయబడుతుంది. క్రీస్తు శకంలో ఈ తిమోతికి రాసే టైంలో ఈ ఉన్నవా ఈ క్యారెక్టర్ కలిగి ఉన్నాయని చెప్తుండా లేవని చెప్తుండా? ధర్మశాస్త్రం ఇలాంటి వారికి ఉన్నది. అది ధర్మశాస్త్ర కిందలు కూడా ఇవన్నీ బ్రేక్ చేసింది. కొత్త నిబంధనలు కూడా మరి లేకుండా బతున్నారా? క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ధర్మానుకూలంగా ఉపయోగించుకుంటుంది. ధర్మశాస్త్రం మేలైనది అంటాడు, ప్రయోజనకరమైంది. ఈ 66 పుస్తకాలను ఎలా వినియోగించుకుంటుండు మనిషి? శరీర కోరికలు తీర్చుకోవడానిక? మీరు గమనించండి ఎలా వినియోగించుకుంటుండు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుణ్ణి ఒక ఆపద మొక్కల వాడిగానే వినియోగించుకుంటున్నారు అవసరాలకు. అంతే, అవసరాలకు మొక్కుకున్న వాళ్ళు మారు మనసు పొందని వాళ్ళు తెలుసా. దేవుని నుంచి యేసుక్రీస్తు నుంచి లేదో వస్తుంది, దొరుకుతుంది. అన్నీ గుళ్ళు గోపురాలు మొత్తం తిరిగినా, చెట్టుకు గుట్టకు మొక్కిన అన్ని ఏం కాలే. ఈయన కూడా ఒకసారి ఈయన దగ్గర కూడా మొక్కితే ఏదన్నా అవుతుందేమో, 10 రాళ్ళు వేసినా ఇంకో రాయి వేస్తే అయిపోద్ది అన్నట్టుగా మనుషులందరూ ఏం చేస్తున్నారు? మొత్తం ధర్మాన్ని ధర్మ విరోధులకు అంటే ఇదేంటే ధర్మ విరోధులకే ఇది నియమింపబడింది, కానీ నీతిమంతులకు నియమింపబడలేదు. ధర్మ విరోధులు అంటే ప్రపంచం మానవాళి మొత్తం ఎక్కడైపోయారు? ధర్మానికి విరోధులుగా మార్చేసింది దుష్టశక్తి. నీతికి విరోధి, ధర్మ విరోధి. ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఏం చేసిండు? దుష్టుడు మొత్తం మనుషులందరినీ పాపాల్లో పడేసింది మొత్తం తెలుసా. నీతికి విరోధి వాడు దుష్టుడు, ధర్మ విరోధి దుష్టుడే. మీరు గమనించండి, మనుషులందరినీ ఏం చేసిండు?
ధర్మానుకూలంగా బ్రతకకుండా, ఆ ధర్మాన్ని పాటించకుండా మనుషులందరినీ ఏం చేసింది? మొత్తం ఏమార్చేసి పాపంలో మొత్తం పడగొట్టేసింది. పుట్టినప్పుడు లేరే మనిషిలా, పుట్టినప్పుడు పెరుగుతూ లేడు కదా, యథార్థవంతుడుగానే వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు ఈ మోసపూరితమైన ఆలోచనలతో మనిషి వెళ్ళిపోతున్నాడు అంటే దానికి బలీనమైన కారణం ఎందుకైనా అపవాది వీరిలో మనుషులందరూ చిక్కబడ్డారు. వాళ్ళందరినీ విడిపించడానికే మనిషి ఎలా బ్రతకాలో ఈ ఇవ్వబడిన జీవితకాలంలో అన్న దాని మీద 33 సంవత్సరాలు యేసుక్రీస్తు బ్రతికి చూపించాడు. ఆయన నోట ఏ కపటం లేకుండా నీతిని, న్యాయములు ఆయన బ్రతుకుల్లో జరిగిస్తూ చూపిస్తూ ఉన్నతంగా బ్రతికిన వ్యక్తిగా యేసుక్రీస్తు కనిపిస్తాడు మనకు. మీరు గమనించండి, యేసుక్రీస్తు ఉన్నతంగా కనిపించాడు. ఆయన మాటలు అదే, సుబోధ సంబంధమైన మంచి మాటలు పలికాడు, మంచి చేశాడు. కానీ మంచి మాటలకు ఎవరూ అవి వింటున్నారు. ఈ గ్రంథంలో ఉండిపోవడానికి కాదు, మనిషి హృదయ అంతరంగాల్లోకి వచ్చి తెచ్చుకొని మన లోపాలు ఏమైనా ఉంటే ఒప్పుకొని దిద్దుకొని చక్కగా దేవుని గురించి బతికిన పరలోకం. ఈ లోకం మనకు కాదని తెలియదా? ఈ లోకం మనకు కాదని తెలియదా? ఏది న్యాయము, ఏది తప్పని తెలియదా? అన్నీ తెలియజేసింది. తెలిసి తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. అందుకనే కింది వచ్చిన చూడు ఏమంటున్నాం, పితృహంతకులు, మాతృహంతకులు అన్నిటి గురించి చెప్తున్నాడా? హిత బోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడు. నువ్వు నీతిమంతుడిగా బతి అయిపోద్ది, నీతిమంతుడిగా నియమింపబడలేదా? ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాము. ధర్మశాస్త్రం చాలా మేలైనది, ఎరుగుదాము. పాత నిబంధన ఎందుకు ఛాయ అయినా కూడా అది ఇచ్చినా కూడా ధర్మశాస్త్రాన్ని పాటించిరా, దాన్ని బ్రేక్ చేసిరా అంటే పాటించలేదు. దాన్ని పక్కకు పెట్టేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడే బతికాడు. ఇది సర్వసత్యం. మరి సర్వసత్యంలోకి మనం వచ్చినప్పుడు మనం ఎలా జీవించాలి ఏంటి అనేది ఒకసారి చూస్తే 11వ వచనం చూడండి, 12వ వచనం. పూర్వము ఈయన చెప్తుండు, ఇవన్నీ ఉండే ఆయన గురించి చెప్పుకుంటుడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరునై ఉన్న నేను నన్ను తన పరిచర్యకు నియమించాను. నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక, బాగా గమనించండి, తెలియక అవిశ్వాసం వల్ల పాపం చేస్తే కనికరింపబడతావు. తెలిసి పాపం చేస్తే నీ పని అయిపోయినట్టే. అది నేనైనా నువ్వైనా. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, అయ్యా నేను తెలియక నేను చేశాను. నేను పూర్వమంది ఎలాంటి వాడిని? దూషకుడను, వంచకుడను, చాలా నేను దుర్మార్గపు పనులు చేశాను. చేసినా కూడా ఎందుకు నియమించాడంటే నేను తెలియక చేసినందుకు నేను కనికరింపబడ్డాను అంటున్నాడు. తెలియక చేసినందుకు ఓకే, మరి ఇన్ని మాటలు విన్నా మనం తెలిసి చేస్తే మనకేంటి? తెలియక చేస్తే క్షమాపణ, తెలిసి చేస్తే క్షమాపణ ఉంటుందా? అసలు తెలియక చేస్తే నేను కనికరింపబడ్డాను అంటాడు. తెలియక చేసినందుకు మరి ఇన్ని మాటలు ఇన్ని మనం మార్చుకోకపోతే మనం కనికరం పొందుకుంటామా, దండన పొందుకుంటామా? దహించి అగ్నిలోకి వెళ్తాం. అందుకనే పైన ఏమంటుండు, ఈ ధర్మశాస్త్రము ధర్మానుకూలంగా ఉపయోగిస్తే చాలా మేలైనది, ప్రయోజనకరమైంది అని చెప్పేసి. అంతేనా? మరి దీన్ని ఎలా ఉపయోగించుకున్నాం? మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టే ఉంటుంది మన బ్రతుకులకు. ఈ ప్రతి మాట తీసుకొని మంచిగా మారు మనసు, పాపక్షమాపణ ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర మనం నేర్చుకొని ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండా దేవుని క్రమంలోనికి మనం అందరం వచ్చిన వరకు వాక్య క్రమంలోనికి మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. వచ్చినోడు చెప్తుండు, పూర్వమంది ఎలా ఉన్నాడు? ఆయన పాత నిబంధనల కిందనే ఉన్నాడు. ఉన్నాయన ఏం చెప్తున్నాడు? మారిన ఆయన ఏం చెప్తున్నాడు? మార్పు అంటే ఇదండి. ఆయన ఒప్పుకుంటుండు, సిగ్గుపడతలేడు. నేను ఇలాంటి వాడిని, నా క్యారెక్టర్ ఇది, ధర్మశాస్త్రం నాకు ధర్మానుకూలంగా నేను ఉపయోగించుకోలేదు, దాన్ని ఉపయోగించుకునే ప్రయోజనం నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలని బైబిల్లో ఉంది. నేను పొరుగువాళ్ళని చంపినా, నేను ధర్మానుకూలంగా నేను ఉపయోగించుకున్నంత నాకు లేదు. మనుషుల పారంపర్య ఆచారం నేను గైకొన్నా, అదే నిజం అనుకున్నా, ఆ భ్రమలోనే ఉన్నా. ఈ క్రీస్తు మార్గంలో ఉన్న వాళ్ళందరూ చెరసాల్లో వేసినా, చంపినా, చెరసాల్లో వేసినా అని చెప్తుండు. అలాంటి వాడిని ఒప్పుకుంటూ చెప్తుండు. కింది వచనం, తెలియక చేసినందుకు కనికరింపబడితేని. కిందికి వచ్చిన, మరియు మన ప్రభు అయిన కృపయు
క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఎలా చెప్పుకుంటూ వస్తుందండి? క్రీస్తు ఎందుకు వచ్చాడు? పైన చెప్తుండు. క్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది మనం చదువుకున్నప్పుడు ఏమంటుండు? ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? ధర్మ విరోధులకే ఇవ్వబడింది, నీతిమంతులకు కాదు, ధర్మ విరోధులకు. ఆ ధర్మ విరోధులు ఏమై ఉన్నాయట అవన్నీ ఒకసారి లెక్క పెట్టుకుంటూ చదువుకోండి. 8వ వచనం, శ్రీమంతుడకు దేవుడు ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించబడిన ఆయన మహిమగల సువార్తను ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృ అంతకులకును మాతృ అంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనిషిచోరులకును అబద్ధకులకును అప్రమాణికులకును హిత బోధకు విరోధి అయినవాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి హిత బోధకు మంచి మాటలకు విరోధైన వానికి ఒకవేళ ఉన్న ఎడల వానికి నియమింపబడ్డ ధర్మశాస్త్రము అంటుండు. ఈ మనుషుల్లో ఈ అన్ని ఉండాలనుకున్న దేవుడు ఇవన్నీ దుష్టుల్లో ఉంటాయండి. చదువుకున్న లిస్టు మొత్తం దుష్టుల్లో ఉన్నాయి. దుష్టుని గుణాలు, దుష్టుని లక్షణాలు ఇవి మనలో ఉన్నాయంటే మనం పరలోకం వెళ్ళము. అవి చెప్పడానికే యేసుక్రీస్తు వచ్చిండు. అవన్నీ తీసేసుకొని ఎలా బతకాలి దేవా నువ్వు చెప్పినావు మరి ఎలా అంటే అందుకని బతికి చూపించాడు. ఏ ఒక్కటి కూడా లోపలికి రాకుండా ఉంచుకున్నాడు యేసుక్రీస్తు. ఈ ఏ ఒక్కటిలో యేసులో పౌల్లో ఉన్నాయి, పౌల్లో కూడా ఈ ఉన్నాయి. ఈ ఉన్నా కూడా ఏమంటాడు? తెలియక నేను చేసినందుకు కనికరింపబడితే ఒప్పుకుంటూ వదిలిపెట్టిండు. అందుకని ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవండి. ఈ అన్ని ఉన్న వాళ్ళది ఏమంటారు? ఇరికైనా ఈ అన్ని హృదయంలో ఈ అన్ని ఉన్నాయి కదా విరోధంగా, హృదయంలో ఈ అన్ని ఉన్నాయని చెప్తాడు ఇర్మియా గారు. చూడండి 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గారు దీన్ని ఇంకా విశ్లేషిస్తాడు. పాత నిబంధనలు ఏమంటాడు ఎరికైనా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అతి ఘోరమైన వ్యాధి కలది అంటాడు. ఇవన్నీ ఏంటి? ధర్మశాస్త్రం వచ్చి వినియోగించుకుంటే బాగానే ఉంటుంది, కానీ మోసముతో హృదయంలో ఘోరమైన వ్యాధి కలిగిందిగా, భయంకరంగా మారిపోయిందని చెప్తుంటే చూడండి. మనుష్య శోరకులు ఇవన్నీ అని చెప్పిండా. మన పాత నిబంధనలు కొంచెం ముందుకెళ్ళి ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనం చూస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? మీరు గమనించండి. అవి గ్రహించాలన్నా దాని ప్రకారంగా బ్రతకాలంటే హృదయం చెడిపోయిన హృదయంలో ఇవన్నీ ఉంటాయని అర్థం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, చెడిపోయిన హృదయంలో ఇవి ఉంటే అది ఏమైపోతుంది? ఘోరమైన వ్యాధి గలదిగా. ఏ స్కానింగ్లో దొరకదు, ఏ పరీక్షల్లో దొరకదు. దేవుని అనే వాక్యం అనే స్కానింగ్ దగ్గరికి వస్తేనే ఇవన్నీ మొత్తం బయటపడతాయి. ఘోరమైన వ్యాధి కలదు అంటుండే ఇర్మియా గారు. ఏముంది ఆ వ్యాధిలో? ఏమున్నాయంటే ఇన్ని రోగాలు ఉన్నాయి మనిషికి, ఇన్ని రోగాలు ఉన్నాయి. పైకి మాత్రం ఏం కనపడకుండా అంత మంచిగానే ఉంది. కానీ ఏమంటుండు ఇర్మియా గారు? ఏమంటుండు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఏముందా హృదయంలో అని ఒక్కసారి మనం ఆలోచిస్తే తిమోతి దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడుతుంది కదా, అసహ్యులు, మాతృహంతకులు, పితృహంతకులు, ఇంత భయంకరమైన హేయమైన మొత్తం హృదయంలో ఉంటే అది ఘోరమైన వ్యాధి గలది. ఏదన్నా మనకు వ్యాధి వచ్చిందనుకో, మీరు గమనించండి, దానికి మందులు మెడిసిన్ ఖచ్చితంగా వేసుకునే ఉంటారు. మరి ఇన్ని వ్యాధులు పెట్టుకొని, ఇంత ఏమైనా పెట్టుకొని దేవుని వాక్యం మందుగా తీసుకోకపోతే బాగుపడలేము మనం. మీరు గమనించండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి గలది. గ్రహించేవాళ్ళు ఎవరు గ్రహించలేదు. దేవుడే గ్రహించి బలహీనతను ఎదిగి అదే రక్తమాంసములు ధరించుకొని తన ప్రియ కుమారుడైన క్రీస్తుని రక్తమాంసములు ధరింపజేసి నువ్వు బ్రతికి చూపించుకోనానా అని చెప్పాడు. అనంగానే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి బ్రతికి చూపించాడు మొత్తం. ఆయన హృదయం ఎలా ఉందండి? పవిత్రంగా ఉన్నది. అందుకనే పై వచనాలు ఏముంది? విశ్వాసంతో ఎలా ఉండాలన్నాడు 5వ వచనంలో. 2 రకాలు చెప్తుండు. ఇలా ఉన్నవాళ్ళు, మంచి చేసుకున్న వాళ్ళు, వాక్యం వాడిన వాళ్ళు ఎలా ఉంటారు? తిమోతికి రాసిన పత్రిక చూడండి 5, 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మళ్ళీ వద్దాం, ఈ మందులు వాడిన వాళ్ళకు ఎలాంటి గుణాలు ఉంటాయో చూద్దాం.
వాడకుండా పక్కకు పెట్టిన వాళ్ళు ఏమైపోతాయి? రోగి అయిపోద్ది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయమును, మంచి మనస్సాక్షియు, నిష్కాపట్యమైన విశ్వాసం కలిగి ఉండి, నిష్కాపట్యమైన విశ్వాసంలో అంటే మంచి మనసు ఉండాలి, నిష్కాపట్యం ఉండాలి. అందులో మళ్ళా వేషధారమైన విశ్వాసం అనేది ఉండకూడదు. కలుగు ప్రేమయే. చూడండి, ఇవన్నీ మానుకుంటే ఏమైపోద్ది? హృదయం చెడిపోయింది అని అర్థం. కొందరు వీటి మానుకొని అంటే ఏమైపోయింది? ఇవన్నీ నాకు వద్దు, నేను ప్రేమించలేను, నిష్కాపట్యమైన నాకు హృదయం వద్దు, మోసపూరితమైన హృదయమే కావాలి, ఆ భ్రష్టత్వమే కావాలి, ఆ దుర్మార్గతే నా హృదయంలో ఉండాలి, నేను అస్సలు మారను. కొందరు ఈ మానుకోనంటే ఈ నాకొద్దు, ఈ మంచి మాటల ప్రకారం నేను బతకలేను, నాకొద్దు. మానుకొని అంటుడు. ఖచ్చితంగా మానుకోవడమా? ఏ అయితే నీకు ప్రయోజనకరం అవుతాయో, ఏ అయితే నీకు పరలోకం తీసుకెళ్తాయో, ఏ అయితే నీకు బాగు చేస్తాయో అయ్యే నీకు వద్దంటే నేను మార్చేదెవరు? ఎంతకాలం ఉంటాం చెప్పండి? కొంతకాలం ఉండి మట్టి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. ఇది లోకం స్థిరమైందా? ఎంతమందిని మనం ఈ చేతులతో పాతిపెట్టినాం, మన్నేసి వచ్చినాం సమాధిలో. ఎంతమందిని చూడలేదు మన కళ్ళతోని. అయినా కూడా మనిషికి మార్పు లేకపోతే ఇవి నీకుంటే నువ్వు చనిపోవు. మరణంలో నుండి జీవంలోనికి దాటున్న వాళ్ళు ఏంటి? ఈ ప్రేమ, నిష్కాపట్యమైన ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఉపదేశ సారము. ఆ సారవంతమైన మాటలు నీ హృదయంలో ఉంటే అవి మందులుగా, వాక్యమే మందుగా నీకు పనిచేసి ఏమైపోతుంది? నీకు నిత్య జీవం, నీ హృదయాన్ని మంచిగా బాగు చేస్తుంది. అందులో దయ ఉంటుంది, సత్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కనికరం ఉంటుంది, జాలి ఉంటుంది. ఈ పాడైపోయిన హృదయంలో ఏముంటుంది? నరహత్యలు ఉంటాయి, మత్సరం ఉంటుంది, మత దూషకులు అంటారు, పితృహంతకులు, మాతృహంతకులు, దుర్మార్గులు. ఇవన్నీ ఏముంటుంది? చెడిపోయిన హృదయంలో ఈ క్యారెక్టర్ ఉంటుందండి. వాక్యం లేకనే ప్రపంచం మొత్తం చెడిపోయింది. మరి వాక్యం ఉన్న క్రైస్తవుడు ఎంతవరకు బాగు చేసుకుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? గ్రహించిన ఆయన చెప్తుండు. గ్రహించిన ఆయన, అరే నువ్వు ఎలా బతకాలో ఏంటో, ఆ హృదయం మంచిది కాదు, చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎలా బ్రతకాలో అని ఏంటి 66 పుస్తకాలు ఇచ్చిండు. ఇచ్చిన వాడు అతనిలో ఉన్నాయని గమనిస్తున్నాడా? ఈ నాలో ఉన్నాయి, ఈ నేను తీసేసుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైందంటే అన్న ఏముంది అని ఒక్కసారి మన హృదయంలోనికి దేవుడు తొంగి చూసి ఇవన్నీ రాయించాడు. నీ హృదయంలో నీకు తెలియదు అసలు అందులో ఏమేమి దాచిపెట్టుకున్నావో. బంగారం కనుక, డబ్బులు కనుక బ్యాంకులలో లాకర్లలో దాచుకున్నట్టుగా ఈ సకల దుర్నీతి పాపాలు మొత్తం పెట్టుకొని దేవుడా స్తుతి మహిమలని పాటలు పాడితే ప్రయోజనం అంటే ఏమి ఉండదు. హిందువులు పోయి కొబ్బరికాయలు కొట్టినా, ముస్లింలు పోయి ప్రార్థన చేసినా, నమోదు చేసినా, క్రైస్తవులు వచ్చి స్తుతించి ఆరాధించిన ఈ సకల దుర్నీతి పాపమును ఉన్నాడు ఒకడు పరలోకం వెళ్ళాడు. అందరిలో ఈ ఉన్నాయా లేవా? సకల మానవ కోటికి మొత్తం ఏంటి? మానవ కోటికి ఇదే విధి అంటాడు. అంటే ఈ పాటిస్తురా అండి? తేలిన ఫలితార్థం ఏదైనా ఉంటుందో చూడండి. 12వ అధ్యాయం, ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి పరిశీలించిన పాపం, అన్నిటి పరిశీలించి ఒక మాట చెప్తుంది చూడండి. ఈయన మహాజ్ఞాని అయిన దావీదు కుమారుడైన సొలొమోను చెప్తున్న సందర్భం. 9 నుంచి చదువుతాం. 12:9. ప్రసంగి జ్ఞాని అయి ఉన్నాడు. 12వ అధ్యాయము 9 నుంచి. ప్రసంగి ఏమైనా జ్ఞాని అయి ఉండెను. అతడు జనులకు జ్ఞానం బోధించెను. అతడు ఆలోచించి సంగతులన్నిటి పరిశీలించి అనేక సామెతలను అనుకునపరిచి ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. చూడండి, సత్యమును గూర్చిన మాటలను యథార్థ భావముతో రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు జ్ఞానుల మాటలు చూడండి, జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలల వలన చక్కగా
కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె వారం వారం అదే పని చేస్తున్నాం. ఏమైపోయింది? గోడ స్ట్రాంగ్ ఉందనుకోండి, దిగితే మేకు ఏమైపోద్దండి? ఈ గోడలో గొట్టు వీసిన దిగబడిపోద్ది. అదే మట్టిటిక గొట్టు మంచిగా ఉంటుంది. అంటే మనకు బుర్ర ఇటుక ఉందన్నమాట. బుర్ర ఇటుక ఉంది కాబట్టి మొలలు దిగిపోతాయి, బిరుగుండవు, వెళ్ళిపోతాయి. దేవుని పదునైన మాటలే. మనిషి హృదయ అంతరంగంలోకి వెళ్ళట్లేదంటే అర్థం ఏంటి చెప్పాలి? హృదయము ఏమైంది? బుర్రిటిక అన్నమాట. బుర్రిటికకు నువ్వు పోయి మేగొడితే ఏమవుతుంది? ఇలా కొట్టగా రప్పున వెళ్ళిపోద్ది, తీయంగా ఊసిపోద్ది. అదే మట్టిటిక కొట్టండి, మేకులను మట్టిటిక కొట్టండి, ఎంత స్ట్రాంగ్ ఉంటాయి మీరు ఆలోచించండి. ఎంత స్ట్రాంగ్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అలాగే తుమ్మ చెక్కకు ఉంటుంది కదా, తుమ్మ చెక్క కట్టి ఉంటుంది కదా, దాని మేకు కూడా దిగదు తెలుసా, వంగిపోద్ది. ఆ కట్టి అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఒకరు డ్రిల్ వేసి ఇలా పెట్టి కొడితే అప్పుడు ఉంటుంది, ఫిట్టింగ్ అవుతుంది మంచిగా. ఏది? తుమ్మ కట్టె. గట్టి కట్టెలకు అందులో గట్టిలో తుమ్మ కట్టె. అందుకే తుమ్మ కట్టె తీసుకోమంటాడు మందసం చేస్తే. అప్పుడు తెలుసా, తుమ్మకర్ర తీసుకోండి అంటాడు. సితిసారపు మాను చేసుకోమనో ఈయనకు ఓడ చెప్తాడు, నీళ్ళమే తేలియాడిది. గట్టె కొన్ని ఏళ్ళ ప్రాణాంతరం ఉంటుంది తుమ్మకట్టె తెలుసా. ఏళ్ళు అది పోదు, అంత గట్టిగా ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది అది. ఇక్కడ ఏమంటుండు? అన్నిటి పరిశీలించి జ్ఞానాన్ని చెప్తుండు. ఎలా బతకాలి ఏంటంటే ప్రతిరోజు పరిశీలించి మంచి ఉన్నతమైన వాక్యమే కదా. జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తుండు పరిశీలించి అన్ని మంచిగా చెప్తున్నాడు. అది చెప్పినాక ఆ మాట్లాడి చక్కగా కూర్చోబడి మేకుల వల్ల ఏమైపోతుంది? దిగ్గొట్టబడి బిర్రుగా ములికోలల వల్లే ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పింది. అది స్ట్రాంగ్గా ఉంటే ఏమైపోతుంది? బ్రతుకులు బాగుపడతాయి. అదే కొడుతుంటే ఊసిపోతే ఏముంటుంది? ఎలా ఉంటుందండి? ఊడిపోతే ఏమైపోద్ది? కింది వచ్చింది చూడండి, ఇంకా చెప్తున్నాడు. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టున్నది. ఇవియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, వాటికి అంతము లేదు. విస్తారమైన విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఏంటట? విస్తారమైన విద్యాభ్యాసం ఏమైపోద్ది? విద్యను అభ్యసిస్తే ఏమైపోద్ది? దేహమునకు ఏమైపోద్ది? యువత మొత్తం అలాగనే నాశనం అయిపోతుంది. కింది వచనం, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏదనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయు, ఆయన కట్టడలన్నీ అనుసరించుటయు నడుచుకున్న వలననే మానవ కోటికి. ఇదండి నువ్వు 60 ఏళ్ళ జీవితంలో నేర్చుకోవలసింది. ములికోలల వేళ మేకులు ఎలా కొట్టబడితే తలుపుకు అలా ఉండాలి. అది ఒక చక్కని మాటలు పరిశీలించి ఆలోచించి వాక్యాన్ని చెప్తే ఇంత మంచిగా మార్పు ఉంటుంది అని. మరి ఇక్కడ ప్రసంగి అయినా, జ్ఞాని అయినా, రాజు అయినా, దేవుని చేతనే సాక్షాత్తు జ్ఞానం పొందుకున్న 40 సంవత్సరాలు తిరుగులేని పరిపాలన చేసిన సొలొమోను వైరాగ్యంతో రాస్తుండే ఈ పత్రిక లోకంలో అంతా చేసి చూసింది. మొత్తం ముగింపు దశలో వైరాగ్యంతో, లోకం మీద వైరాగ్యంతో రాస్తున్నాడు. మొత్తం అన్నిటి పరిశీలించిన, అన్నిటి ఛేదించిన, మొత్తం చూసిన. కావలసింది దైవజ్ఞానమే తప్ప లోకంలో ఏమీ లేదు. ఏ ఒక్క పుస్తకంలో కూడా జ్ఞానం లేదు. అవి పాటించినా కూడా నీ దేహానికి ఆయాసమే, చచ్చి నువ్వు నరకానికి వెళ్ళిపోతే తప్ప జీవంలో నీకు ప్రవేశించడానికి లేదు. నీకు మేలైంది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. తేలిన మొత్తం తేల్చేసిన ప్రసంగి గారు, సొలొమోను గారు తేల్చేసిన మొత్తం మానవ కోటికి ఇదే విధి. 60 ఏళ్ళు కొంతమంది బతుకంతా చదువుకుంటూనే పోతారు. ముసలోడైనా ఇంకా చదువుతున్నా అంటాడు. ఏం చేస్తున్నారంటే నా చదువు 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 ఏం చేస్తావు? చదివి నరకం తప్ప. 60 ఏళ్ళు పిహెచ్డీలు చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇక ఆడు బతుకంతా ముసలిలో కూడా చదువుతూనే ఉంటారట. మొన్న కామ చెప్తుంది, ఇంకా నేను చదువుతూనే ఉన్నా అంటుంది. భర్త చనిపోయాడు, పిల్లలు సెటిల్ అయిపోయారు మొత్తం. ఇంకా నేను చదువుతూనే ఉన్నాను. చదువుకు అంతం లేదా? బైబిల్ ఎప్పుడో చెప్పింది, పుస్తకములు అధికముగా రచింపబడిన అంతం లేదు. విపరీతమైన విద్య వల్ల ఏమైపోద్ది? దేహంలో ఆయాసం. పిల్లలు చదువుకోలేక అందుకే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవడం అదే కారణం. బిల్డింగ్ నుంచి దునకడం, ఊరి పోసుకొని రావడం, దరిద్రం అంతా అదే. స్ట్రెస్ గురైపోయి బాగా తట్టుకోలేక మానసికమైన రోగం పెట్టుకొని మొత్తం పిల్లలు కూడా ఎన్నో వేల సంవత్సరాలు బతుకుతున్నట్టుగా
తల్లిదండ్రులు చదవండ్రా అని ట్యూషన్లు ఇవి ఎందుకు చెప్తారో అర్థం కాదు అసలు. దేవునిలో ఎదగండ్రా అని చెప్పడు. దేవునిలో ఎదగండ్రా, దేవుని గురించి బతకండి ఒక్కటి క్రైస్తవులే చెప్పారండి. లోకం పక్కకు పెట్టండి. క్రైస్తవ పిల్లలు ట్యూషన్కి వెళ్ళి ఆదివారం నాడు ఒక్కరోజు మాత్రమే సండే స్కూల్. లోకంలో జ్ఞానాన్ని ఏంటి అక్కడ పొద్దున్నాక అక్కడ రాసి వదిలిపెడతారు వాళ్ళు. ఇంటికి రానా మనం ట్యూషన్కి వెళ్ళి సపరేట్గా మళ్ళా వానికి అసలు తీరికే ఉండదు. ఎంత ఇదైపోతుందో తెలుసా మానసికంగా పిల్లలు. అందుకనే ఎదుగు పొదుగు ఉండదు వాళ్ళకి అసలు మానసికంగా. ఆ బట్టి కొట్టినట్టే ఉంటుంది అంతే, ఏముండదు. వాళ్ళు బయటికి వెళ్ళేదని చేసుకుంటారంటే ఏముండదు. ఇక ప్రియమైన దేవుని పిల్లలు మీరు గమనించండి, మానవ కోటికి ఇదే విధి అంటే నీలో ఇవన్నీ నీ హృదయం పాడు చేసుకోకుండా, పాడైపోవడానికి ఎదురికైనా విద్య అనేది విపరీతంగా నువ్వు అభ్యసించడం వల్ల నీ హృదయం పాడైపోదుగా. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. చదువు చెయ్యి సాధించు ఇది అదంటే దేవుని దూరం అయిపోతుంది. మీరు గమనించండి, మన వాళ్ళు కూడా అందరికీ ఇప్పుడు 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, 18 నుంచి అనుకుంటా స్టార్ట్ అయ్యేది. 18 నుంచి పెరులోకి ప్రార్థన చేస్తారు. పెరులోకి ప్రార్థన చేసి ఇస్తారు. వ్యక్తులకు కావాలా ప్రార్థన, పెళ్ళిలోకి అవసరం లేదు. వ్యక్తులకు కావాలండి ప్రార్థన. రాసేవాడు ఇది పెళ్ళికి ఏముంటుందండి, నిర్జీవమైన దానికి ప్రార్థన చేస్తారు మూర్ఖులు. తప్పు కాదు. ఆడేవాడో వేరేటోడు అన్నిటి చేసుకున్నాడు, వీళ్ళు అట్నే చేసుకుంటారంటే అక్కడి నుంచి ఇక్కడ సేమ్ టు సేమ్ కాపీ అంతే. మళ్ళీ చదవండి, చాలా మంచి మాట 9 నుంచి చాలా మంచి మాటలు చెప్తాను. 7వ వచనంలో మన్న అనేది వెనకటి పోలే మన్న అవుతుందిరా బాబు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, మీరేంటి ఈ మట్టి దేహంలో ఉండి ఇవన్నీ చేస్తావారు మీరని ఈ చెప్పుకుంటూ కిందకి వచ్చిన తర్వాత అంటాడు, ఇన్ని చెప్పినా కూడా అన్ని పరిశీలించి ఎన్ని చెప్పినా కూడా మట్టి దేహాన్నే మీరు నమ్ముతున్నారు. 7వ వచనం చూడండి, మన్న అయినది వెనకటి వలే మరలా మన్నావును, భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే మరలా పోవును, సమస్తమును వ్యర్థము అని ప్రసంగి చెప్తున్నాడు. సమస్తము వ్యర్థం అని చెప్తున్నాడు అని చెప్పి ఇక కింద చెప్తుంది చూడండి. నమ్ముకున్న దేహం ఎంత మోసకరమైందో, ఈ లోకం గురించి బతే ఎంత దౌర్భాగ్యంకి వెళ్ళిపోతావో విస్తారమైన ప్రసంగం అండి ఇది. ముగింపు మాటలు, ఈ గ్రంథ ముగింపు మాటలు చెప్తున్నా. కింది వచనం 9వ వచనం అండి. ప్రసంగి జ్ఞాని అయి ఉండి అంటే మొత్తం అంతా భూమి మీద ఈ సకల విద్యలు ఎంతైతే ఉన్నాయో అంత జ్ఞానం మొత్తం అభ్యసించిన వ్యక్తిగా, పఠించిన వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా, సాక్షాత్తు దేవుని వల్లనే జ్ఞానం పొందిన వ్యక్తిగా ఈయనను మనం చూడగలం. ఈయనకున్న చాలా ప్రత్యేకత ఉన్నది బైబిల్లో. అందరికంటే ఈయన చాలా ప్రాముఖ్యుడిగా మనకు కనిపిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తుని కూడా సొలొమోను కంటే ఎక్కువ అని అంటాడు. ఎవరితో పోల్చుకోడు, సొలొమోనుతోని మోషేతోనే పోల్చుకుంటాడు. నా వంటి ప్రవక్త అని ఈయన అంటాడు, ఇద్దరితోనే పోల్చుకున్నాడు. తర్వాత మరి అపోస్తుడు నేను క్రీస్తుని పోలే అంటాడు. మీరు బాగా గమనిస్తే బైబిల్ అంతట్లో చూసుకుంటే నేను మోసే నా వంటి ప్రవక్త మీలో పుట్టిస్తానంటాడు మోసే చెప్పుకుంటాడు. ఇక్కడ ఏంటంటే సొలొమోను కంటే జ్ఞానం ఎక్కువ జ్ఞానం గలవాడిని అంటాడు. అంటే ఎవరు? ఈయనే యేసుక్రీస్తు. మోసే గురించి అక్కడ మోసే చెప్పిండు నా వంటి ప్రవక్త అంటాడు. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ మీరు జ్ఞానాన్ని మీరు సొలొమోను అంటున్నారా, సొలొమోను కంటే ఎక్కువ జ్ఞానం గలవాడను, ఇక్కడ వానికంటే గొప్పవాడు, సొలొమోను కంటే ఎక్కువ గొప్పవాడని నేనని చెప్పుకుంటాడు యేసుక్రీస్తు. మీరు గమనించండి. అందువల్ల అన్నిటి పరిశీలించి అనేకమైన సామెతలు చెప్పి ఉన్నతంగా చెప్పిండు. ఈయన సామెతలు చెప్పాడు, యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పాడు. ఈయన ఏం చెప్పాడు? సామెతలు చెప్పాడు, అర్థమయ్యే రీతిగా చెప్పాడు సామెతలు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఉపమానాలు చూపించి చెప్పాడు. ఉపమానాలు చూడండి. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, జనులకు ఏం చేశాడు? జ్ఞానం బోధించాను. అతడు ఆలోచించి సంగతులను ఏం చేశాడు? పరిశీలించాడు. ఆలోచించి సంగతులను ఏం చేస్తున్నాడు? పరిశీలించాను. అవగాహన చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. మొత్తం ఆకలింపు చేసుకుని అవగాహన చేసుకొని పరిశీలించి మొత్తం ఏం చెప్తున్నాడు? జ్ఞానాన్ని బోధిస్తున్నా. అనేకమైన సామెతలను అనుకునపరిచి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. చూడండి, పూనుకొన్నాడు. ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో రాయుటకు పూనెను. జ్ఞానుల చెప్పు మాటలు మునుకోల వలను చక్కగా కూర్చబడి దిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. మేకుల వలె ఉన్న దిగగొట్టబడిన
మేకుల వలె కూర్చబడి వాక్యాన్ని కూర్చుకున్నాడు మొత్తం. ఒక మేకును కొడితే ఎలా గట్టిగా ఉంటుందో అలా ఉండిపోవాలి ప్రతి మనిషి హృదయ అంతరంగాల్లో అని చెప్తుండండి. ఎవరు? జ్ఞాని. పరిశీలించి వాక్యాన్ని పరిశీలించి ఇలా బతకాలని సామెతలతో అర్థమయ్యేటట్టుగా. బాగుపడరా ఇశ్రాయేలు, పోయిరా. ఈ మాట్లాడిన తర్వాత ఎవరన్నా మంచిగా బాగుపడరా? అందులో సత్యం ఉండాలి, యథార్థంగా ఉండాలంటుండే. మళ్ళా ఎన్నో సామెతలు చెప్పినా ఏం చెప్పినా సత్యానుకూలంగా, ధర్మానుకూలంగా, దేవునికి లోబడి బతికేటట్టుగా. ఎవరు చెప్తారు? ప్రసంగి సొలొమోన్ గారండి. ఇది మళ్ళీ ఏంటి? సత్యము యథార్థంగా ధర్మానుకూలంగానే చెప్తున్నాడు తప్ప ఏ సామెతలు చెప్పినా ఏం చెప్పినా సరే కానీ వాక్యానుసారంగా చెప్తుండు. దేవుని గురించి ఎలా బతకాలో చెప్తున్నాడు. అవి కూర్చోబడాలి, మేకుల వల్ల చక్కగా దిగగొట్టబడినట్టుగా ఉండాలంటున్నా. ఉన్నవి అంటుండు. అవి ఒక కాపరి వలన. కాపరి పని ఏంటి? నవ్విపిచ్చి జోకులు వేయడానికి కాదు. నవ్విపిచ్చి జోకులు వేయడానికి కాదు. ఏం చేయాలి? హెచ్చరించాలి, ఖండించాలి, గద్దించాలి. నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్న మాటలు ఏం చేయాలి? ఖచ్చితంగా నీ ఆత్మకి ఏది ప్రయోజనకరమో, నువ్వు ఏ మాటలు చెప్తే పరలోకం వెళ్తామో, నీలో లోటుపాట్లు ఏమున్నాయో గుర్తించాలి. గుర్తించాలంటే నాలో ఉన్నాయి, నేను గుర్తించుకున్న తర్వాత అలాంటి అన్ని దాటుకొని వచ్చిన నేను. అవన్నీ ఒకప్పుడు నాలో కూడా ఉన్నాయని వాక్యం చదివితే అన్నీ తీసేసుకుంటూ వస్తున్నాం. అనుభవాలు ఉన్నాయా లేవా? అనుభవాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఏం చేయాలి? బోధకుడు పరిశీలించుకొని అవన్నిటిని మానుకొని ఈ ఖచ్చితంగా మనుషులో ఉంటే కనుక ఆత్మకు అది ప్రయోజనకరం కనుక, లేకపోతే ఆత్మ ఏమైపోద్ది? అనగారిపోద్ది. ఇవన్నీ ఉంటాయి, ఈ సకల దుర్నీతి పాపం ఉంటే. కాపరి ఏం చేస్తాడు? ఇవన్నీ అనుభవించి అన్నిటి దాటుకొని దేవుని కృప పొందుకొని ఈ మాటలు విభజించి విశదీకరించి పరిశీలించి మీకు బోధిస్తాడు. అప్పుడు మీరేం చేయాలి? పట్టుకోవాలి ఆ మాటలు, ఖచ్చితంగా జీవితాల్లో అనువదించుకొని ముందుకెళ్ళాలి. ఎంతమంది ముందుకెళ్తున్నారు? ఎంతమంది అనువదించుకుంటున్నారు? మీరు గమనించండి. కింది వచనం, ఇదియోగాక నా కుమారుడా హితోపదేశములను వినుము. పుస్తకములు, హితోపదేశములు వినుము కుమారుడా. పుస్తకములు అనేది అధికముగా రచింపబడతాయి లోకంలో. మీరు గమనించండి. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు, ఎన్ని మతాలు, మతానికో గ్రంథాలు చాలా ఉన్నాయి. గ్రంథాలు ఏ గ్రంథం కూడా మనిషిని సంస్కరించలేదు, బాగు చేయలేదు. అన్ని చూసిండు. అసలు ఏంటి నిజమేనా పూనుకున్నాడు. మొత్తం అన్నిటి పరిశీలించిండు. మొత్తం తేలిన ఫలితార్థం అంటే అందుకని అంటాడు అన్నిటి పరిశీలించిండు, అన్ని గ్రంథాలను. ఎవరు? సొలొమోను. అసలు ఏంటి? ఏది దైవ గ్రంథం? అసలు ఏంటి కథ? ఏంటి? మా పితరులు చెప్పారు. మరి వీళ్ళు అనుకుంటారు, మరి వీళ్ళు అనుకుంటున్న గ్రంథాలు కూడా ఏంటి? అందుకని ఒక్క మాట, పుస్తకములు అనేది అధికముగా రచింపబడుతూనే ఉంటాయి, వాటికి అంతం లేదట. ఇప్పుడు కూడా కొత్త పుటకో దేవుడు పుడుతూనే ఉంటాడు. ఏదో దిక్కు పుట్టిస్తూనే ఉంటారు దేవుళ్ళు భూమి మీద. అవునా కదా? పాత దేవులు కాలగర్భంలో కలిసిపోయి కొత్త దేవులు పుట్టుకుంటూ వస్తారు. ఏంటి? మనిషిని బాగు చేయలేని ఇవన్నీ పెట్టుకున్నోడే ధనాపేక్ష కలిగి ఈ లోకం మీద సుఖభోగాలు అనుభవించాలన్న ఆశతో, కోరికతో ఇవన్నీ పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకుంటే ఎవరు బాగుపడతారండి? ప్రపంచాన్ని వెలిగించేది, ప్రపంచాన్ని మహాలోకం వైపు నడిపించేది దేవుడే. నువ్వు ఎలా ఉంటావు, నీ హృదయం ఎంత మోసపోయింది, ఎంత ఘోరమైన వ్యాధి కలిగింది అని చెప్పింది కూడా దేవుడే. ఎవరని చెప్పిరా? వాళ్ళు అనుకుంటున్న వాళ్ళే హృదయం పాడైపోయి ఎంతో పాపంలో ఉన్నారని చెప్పుకుంటారు. మీరు గమనించండి. మనిషిని సంస్కరించి మనిషిని పరలోకం వైపు, ఆ నిత్యజీవం వైపు నడిపించే మాటలు ఇదే. హితబోధను విషయమై ఏమంటాడు? పుస్తకములు అధికముగా రచింపబడును, వాటికి అంతము లేదు. విస్తారమైన ఏమంటాడు? విస్తారమైన విద్యను అభ్యాసము చేయుట వలన దేహమునకు మొత్తం హాని, ఆయాసకరము, బాధ, వేదన బాధ అని చెప్తూ ఒక్క మాటలు సింపుల్గా చెప్తుంది. చూడండి, కొద్ది రోజులు ఈ భూమి మీద ఎలా బతకాలో చెప్తున్నా. ఇది అంతా వినియ తర్వాత తేలిన ఫలితార్థం ఏదనగా దేవుని యందు భయభక్తులను కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఆయన కట్టలు భయభక్తులు కలిగి బతికితే చాలు అని చెప్తుండే. ఎందుకు? 60-70 సంవత్సరాలు ఈ దేహాన్ని వదిలిపెట్టిపోతాం తెలుసా? ఎలాంటి కుళ్ళు కుతంత్రం లేకుండా మంచిగా యథార్థమైన మనసుతో జీవిస్తే చాలా బాగుంటుంది ప్రియులారా. అందుకనే హృదయాన్ని బాగు చేసుకొని ముగింపు
దీంట్లో చెప్తున్నాడు, ముగింపు మాటల్లో చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము ముగిస్తూ మాటల్లో చెప్తున్నాడు. అన్నీ ఉన్నాయి, వద్దు, ఎన్నో ఉన్నాయి. మీకు తెలుసా బైబిల్కున్న గొప్పతనం? ఉన్నది 66 పుస్తకాలే. దీని మీద వ్యాఖ్యానాలు, విశ్లేషణ అని కొన్ని లక్షల బుక్కులు రాయబడ్డాయి. అంత ఖ్యాతి ఉన్నది బైబిల్లో, తెలుసా? నువ్వు లైబ్రరీలోకి వెళ్ళండి, బుక్ స్టోర్కి వెళ్ళండి, బైబిల్ అక్కడికి వెళ్ళండి, ఎన్ని గ్రంథాలు ఉంటాయంటే మొత్తం అన్నీ నిండిపోతాయి. మొత్తం మనం ద్రాక్షరసం తీసుకెళ్ళినప్పుడు కొత్త కొత్త బుక్కులు కూడా వచ్చినాయి. మొత్తం అవన్నీ మొత్తం ట్రైలర్ మొత్తం నిండిపోయినాయి. మొత్తం అన్నీ అంటే పుస్తకములు అనేది లోకములో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈ దీని మీద విశ్లేషణ మీద, ప్రసంగ గ్రంథం మీద, దాని మీద విశ్లేషణ, కీర్తనల గ్రంథం మీద విశ్లేషణ, నిర్గమకాండం మీద విశ్లేషణ, ఆదికాండం మీద విశ్లేషణ, లేవికాండం మీద విశ్లేషణ, ఏ ఖండానికి ప్రతి అధ్యాయానికి కూడా విశ్లేషించారు. ఒక్కొక్కరు అయితే అధ్యాయాల మీద విశ్లేషించారు, పుస్తకముల మీద ప్రతిదీ ఒక్కొక్క దాని మీద కొన్ని పేజీలు రాసిరంటే మీరు గమనించండి. బైబిల్ సాక్షాత్తు దేవుని వల్లనే రాయబడింది కనుకనే ఈ పుస్తకానికి అంత ఖ్యాతి, అంత గొప్పది. నువ్వు ఎంత చదివినా కూడా ఏదో కొత్త విషయం నువ్వు తెలుసుకున్నావు. చదివిన మాటల్లో కూడా కొత్త విషయాలు తెలుపుతూనే ఉంటాం. అందుకనే ప్రతి దినము నూతనత్వమే బైబిల్. ఏదో చదివినాం కదా అయిపోయిందని ఉండదు బైబిల్లో. అది మానవదైతే మట్టి మెదడులో నుంచి వచ్చిందైతే ఎవరు చదవరు. అందుకనే ఎవరు ఏ గ్రంథంలో ఉన్నా కూడా అది ఎవరికి అర్థం కాదో వాడు చదవడు. ఏదో 2 ముక్కలు చెప్తే దాన్ని పట్టుకొని పెద్ద ఇది మా ధర్మం అని చెప్పుకుంటారు తప్ప అసలు మనిషికి ధర్మం అనేది ఇదే, ధర్మానుకూలమైంది. ధర్మ విరోధులుగా మారిపోయిన మానవ జాతికి ఇగో ఈ ధర్మాన్ని ఇచ్చాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలని గమనించండి. ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు. ఈ వాక్యం వినకుంటే ఇవన్నీ లోపల ఉన్నవాళ్ళు మీరెప్పుడు ఆ 8 వచనాలు మనసులో పెట్టుకోండి. తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆ 8 వచనాలు పెట్టుకోండి మనసులో. ఆ ఏమున్నాయి ఏం కథ తెలిసింది కదా. 5 మొదలు పెట్టుకోండి మనసులో. ఈ 8 దానికి కింది వచ్చిన తర్వాత నేను ఎలాంటి వాడిని ఆ 12 వచనాల్లో 11-12 వచనాల్లో చూపిస్తే ఆయన గురించి రాయబడింది. చూద్దాం. ఇక్కడ చూడండి, గలతీ పత్రికలో ఏమంటుండో చూద్దాం. వాక్యం చెప్పిండు, ఇంత వాక్యం చెప్పి క్రీస్తు బలియాగం అన్నీ చెప్పిండండి. బాగా చెప్తే వాళ్ళు ఎవరు ఏమైపోయారు చూడండి. హితబోధన సహించకుండా భిన్నమైన బోధ అనేది అప్పుడే వచ్చిందని చెప్తుండు. గలతీ మొదటి అధ్యాయము 6-7. క్రీస్తు కృపను బట్టి చూడండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు కొందరు కాదు, అనేకులు వచ్చేసిరు. మొత్తం కొందరు ఉన్నారని అప్పుడు అన్నాడు, ఇప్పుడు అనేకులు వచ్చేసిరు. మొత్తం భిన్నమైన బోధ. క్రీస్తు సువార్తను చెరపగోరే బోధ. క్రీస్తు సువార్త ఏంది? సత్యము, ప్రేమ, కనికరం అలా ఉండాలని. భిన్నమైన బోధ ఏంటి? నీ ఇష్టానుసారంగా బతుకు. ఒకడు పరలోకం లేదంటాడు, భూమే పరలోకం అంటాడు. ఒకడు యేసుక్రీస్తు దేవుడు కాదంటాడు. ముగ్గురు ఒకటి, ఎవ్వని ఇష్టం వచ్చినట్టు వాడండి. పరలోకపు తెల్లని ఒకడు అంటాడు, యెహోవా సాక్షులను ఒకరంటారు. బైబిల్ను మొత్తం ఇష్టానుసారంగా ధర్మానుకూలంగా ఉపయోగిస్తే నీకు మేలైంది. దానికి వ్యతిరేకంగా నువ్వు ఉపయోగించుకున్నావు అనుకో ఏమైపోద్ది? దేవుని వాక్యం ఖడ్గం. ఎవరైతే కత్తి తిప్పేవాళ్ళే తిప్పాలి సాధన చేస్తే, లేకపోతే ఏమైపోద్ది? మన మెడ తెగిపోద్ది సాధన. మీరు గమనించండి. భిన్నమైన సువార్త అంటే ఏంటి? మనిషిని హెచ్చరించకుండా, ఖండించకుండా, గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, హృదయాన్ని గడుక్కోమని చెప్పకుండా, ఆశీర్వాదాలు, ఇంకేంటి దీవెనలు, నవ్విపించడాలు, ప్రేమ బిందులని ఇవన్నీ చేసుకుంటా ఆనందంగా కేరింతలతో మారు మనసు లేక పాపక్షమాపణ లేకుండా వెళ్ళే వాళ్ళే భిన్నమైన సువార్తను అంగీకరిస్తారు. వాళ్ళని బట్టి దేవుని కొరిగేదేమి ఉండదు. లోకంలో కూడా క్రైస్తవులుగా వీళ్ళు ఉండరు, బతకలేరు. భిన్నమైన సువార్త కావాలని కోరుకుంటారు. అందుకనే తిమోతి ఏమంటాడు? ఈ జనులు హితబోధన సహింపరయ్యా. జనులు హితబోధన సహింపరు, దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలంగా. స్వకీయంగా మనకు ఒక దురాశ ఉంటుంది, దానికి అనుకూలంగా ఏం చేస్తాం? బోధకులను మనకు ఈయనైతే మనకు మంచిగా చెప్తారు దాన్ని. అందుకనే కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళు
డ్యూటీ చేస్తుండ్రు. సిఎస్ఐ చర్చిలకినా బాప్టిస్ట్ చర్చిలకినా ట్రాన్స్ఫర్ అయిపోతుండ్రు. వాళ్ళకు పాస్టర్లు జీతగానంగా పెట్టుకుంటారు. కానుకలని నెలకింత 5,000, 10,000, 15,000, 18,000, 20,000 కొన్ని జీతాలు పెట్టుకొని ఆయన పెట్టుకుంటూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు వీళ్ళని పెట్టుకొని వాళ్ళకు అనుకూలంగా బోధ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ దేవుని అనుకూలంగా చెప్పరు వీళ్ళు. అదే భిన్నమైన బోధ. భిన్నమైన బోధ అంటే ఏదో అనుకోకండి. ఏం బోధ? జీతాలు ఇస్తున్నాం కాబట్టి మేము మాకు అనుకూలంగా మాకు నచ్చేటట్టుగా నువ్వు వాక్యం చెప్పాలి. నువ్వు వాక్యంలో ఉన్నదేదని హెచ్చరించని చెప్పినవా మేము అసలు ఊకోం. నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిందే. ఇక నువ్వు వెళ్ళిపోవాల్సిందే. భిన్నమైన బోధకులు ఎందుకైనా వాళ్ళకు అనుకూలంగా నొప్పి లేకుండా చెప్పాలి. నువ్వు దీవింపబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు ఇదైపోతావు అదైపోతావు అని చెప్తే ఆ భిన్నమైన బోధకు చెవులు పెద్ద చేసుకొని అబ్బా మా అయ్యగారు గొప్పగా చెప్పిండు వాడు ఆ ఒక్క. అందుకనే ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులంతకంటే దౌర్భాగ్యుడు అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. అక్కడ ఈ జీవితకాలం మట్టుకే ఏం చెప్తాడు? వాక్యం చెప్తాడు. ఏమని? వాళ్ళు మంచిగా చెప్తేనే నీకు కానుక, మంచిగా చెప్తేనే నీకు జీవితం, మంచిగా చెప్తేనే నీ కుటుంబాన్ని తీసుకుపోయి మంచిగా పీకల్లాగా పెడతాడు. నువ్వేమాత్రం హెచ్చరించమనుకో వాళ్ళకు నొప్పి రానియారు కూడా. ఏంది ఇలా అంటాడు, ఏంది కథ ఏందని. అందుకనే మంచిగా వాళ్ళ చుట్టే తిరుగుతూ చూడండి వీళ్ళందరూ. ఏంది ఇదంతా? ఇదా వాక్యం? ఎక్కడన్నా తిరిగిరా అపోస్తులు? ఎక్కడన్నా యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు దగ్గరికి అందరూ వచ్చిరా? అపోస్తుల దగ్గరికి అందరూ వచ్చిరా? వీళ్ళు పోయి ఇళ్ళ పోయి చక్కర్లు కొట్టిరా? ఏంది? రివర్స్ అయిపోయింది మొత్తం. అమ్మ మీ ఇల్లే చూసిందమ్మా, ఈరోజు మీ దగ్గర టిఫిన్ చేయాలా అయిపోయి. వీళ్ళన్నీ మొత్తం తిరిగే వాళ్ళు, ఈ వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు, రకరకాల ఇళ్ళ పోయింటే ఏం పని అండి? దేవుని వాక్యం ధ్యానించి ఉన్నతంగా పరిశీలించి ఖచ్చితంగా చెప్పమంటుండు కదా. మానవ కోటికి ఇది మనుషుల మీద ఆధారపడ్డవాడు మనుషులను హెచ్చరించలేడు. వాళ్ళు ఏమిస్తారో వాళ్ళ వైపు చూసుకుంటూ తిరుగుతాడు. అదే దేవుని మీద ఆధారపడ్డవాడు మనుషులను ఖండిస్తాడు, గద్దిస్తాడు. ఇలా బతకపోతే మీకు పరలోకం రారని వాడు అని చెప్తాడా? ఇప్పుడు 8 రోజులు వింటారు కదా, ఏముండదు. మంచి మాటనే నిమ్మలంగా వచ్చిన వాళ్ళకు నొప్పి ఉండదు, చెప్పే నాకు నొప్పి ఉండదు, చెప్పే నాకు ఫాస్టర్గా నాకు నొప్పి ఉండదు, ఈయన మీకు ఇబ్బందికరంగా ఉండదు. మనం అందరం ఓకే అయిపోద్ది అన్నట్టుగా వాక్యం చెప్పుకుంటే న్యాయమా? చెప్పండి, న్యాయమా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏం రాయించిండు? నిన్నించాలి ఏం కోరుకుంటుండు? భిన్నమైన సువార్తకి వెళ్ళిపోతావు, ఇంత త్వరగా తిరిగిపోయి నాకు ఆశ్చర్యం అయిపోతుంది. భిన్నమైన సువార్త కావాలనా? నాకు ఆశ్చర్యం అయిపోతుంది అని ఎవరంటారు? బాధపడుతున్నాడు పౌలు గారు. ఇంత వాక్యం చెప్పిన తర్వాత ఎవడో ఏదో చెప్తే నువ్వు ఎందుకు మోసపోతావు? ఏంటిదంతా అని వేదనతో బాధతో చెప్తున్నాడు. కింది వచనం, గలతీ 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్తను ఏం చేస్తున్నారు? చెరిపేస్తున్నారు. అంటే చెరిపేస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఏమంటారు? ఇలా బతకాలని చెప్పి మొత్తం మూసేస్తారు, కప్పేస్తారు. నీ ఇష్టం వచ్చిన నువ్వు ఏ పాపం చేసినా పర్లేదు. అరే మా అయ్యగారు ఈ మాటలు చెప్పలేదేంది అంటే ఏంటి? వీడు చెప్పడు ఈ దొంగ అంటే. ఈ దొంగలు చెప్పరు, హెచ్చరించరు, ఖండించరు, గద్దించరు. ఎవడన్నా ఖండించాడు గద్దించాడు ఉంటే ఈ మాటలు మనకి ఎందుకని వెళ్ళిపోతారు. ఎంత దౌర్భాగ్యం అంటే మీరు తెలుసండి. ఈ క్రీస్తు సువార్తను చెరపగోరే కొందరు ఉన్నారు. చెరపగోరే వాళ్ళు. అది ఎలాంటిది? భిన్నమైన సువార్త. అదేంటి? నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీలో ఉన్న లోపాలు తెలియకుండా ఉన్నాయనుకో, తెలియక చేసిన కనుకనే కనికరింపబడుతున్నాను ఎందుకన్నాడు అపోస్తలుడైన పౌలు గారు? ఏమన్నాడండి? తెలియక చేసినందుకు నేను నువ్వు తెలియక చేస్తున్నావు ఏదన్నా విచ్చుట, మరి నీకు తెలియజేస్తుండో ఇలాంటి నీలో ఉంటే బిడ్డ దిద్దుకోమని చెప్తుండు. మరి నువ్వు ఈ మాట చెప్పుకోకపోతే ఆయన ఎప్పుడు తెలియకుండానే ఉంటాడు, తెలియకుండా చచ్చిపోతే అయిపోద్ది. పరలోకం వెళ్తాడా? వీడు చెప్పడు, చెప్పే వీడెళ్ళడు, వీళ్ళు వెళ్ళడు, మార్చుకోలేదు కనుక. తెలియక నువ్వు చేసినావు. మరి నువ్వు వాడు చెప్పేవాడిలో చేతిలో బైబిల్ ఉంది, ఈయన నీ చేతిలో ఉంది, నువ్వు కూడా ఎందుకు పరిశీలించలేదు బిడ్డ అని అప్పుడు అడుగుతాడు. అప్పుడు అడిగితే ఏమైనా ఉంటుందా? చనిపోయిన తర్వాత ప్రయోజనం ఉంటుందా? బతుకున్నప్పుడుగా సరి చేసుకుంది. ఈ కాలాన్ని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని గురించి గొప్పగా బతకవలసింది కదా. ఈ జనన మరణాల మధ్యన ఉన్న కాలమే కదా. ఏది ప్రయోజనకరమైంది, ఏది మేలైందని ఖచ్చితంగా మనం చూడవలసింది. ఇచ్చిన కాలాన్ని సమయాన్ని మొత్తం మనం దుర్వినియోగపరచుకున్న తర్వాత, సద్వినియోగం చేసుకున్న దుర్వినియోగపరచుకొని చనిపోయిన తర్వాత ఎక్కడ పోయి నిలబడతాం మనం? దేవుని దగ్గర మన చోటు ఉంటుందా? దుష్టత్వం చూసి ఆయన ఆనందించే దేవుడు కాదు, ఆనందించేవాడు కాదు ఆయన. చెడుతనం ఆయన యొద్దకు చోటు లేదు.
చెడుతనం నువ్వు పెట్టుకుంటే ఆయన దగ్గర ఏడుంటావు? దుష్టత్వం చూసి ఆయన ఆనందించే దేవుడు కాడు. ఎవరు? నువ్వు నేను నమ్మిన దేవుడు. చెడుతనం ఆయన యొద్ద బైబిల్లో ఉందా? నేనే చెప్తున్నాను. కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, మీరు గమనించండి. చెడుతనం తన యొద్ద ఉండదు, చెవిటి లేదు. దుష్టత్వం చూసి ఆయన ఆనందించు దేవుడు కాదు. మరి దుష్టత్వం అంటే ఏంటో అంటే దాని నిర్వచనకు ఇచ్చింది కదా, ఇక్కడ లేఖనాల్లో రాయించింది కదా. దుష్టత్వం అని ఒక మాటలో చెప్పి వదిలిపెట్టే. దుష్టత్వం అంటే ఏంటి నాయనకో? ఇది నేను ఆనందించు దేవుడిని కాను, చెడుతనం నా యొద్ద చోటు లేదు. ఆ చెడుతనం అంటే ఏంటి? దానికి వివరణాత్మకంగా ఇచ్చింది బైబిల్లో. మరి నువ్వు చదువుకొని చూసుకొని ఇవన్నిటి ఒప్పుకొని వదిలిపెట్టుకొని కడుక్కుంటే కదా నువ్వు వెళ్ళిపోయేది పరలోకము. అంటే ఇవన్నీ చెప్పారన్నమాట. దేవుడు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనం ఆయన యొద్దకు చోటు లేదు. ఒకడు మల్లని ఎలా ఖడ్గం పదును పెడుతున్నా అంటాడు 7వ అధ్యాయంలో. తెలుసా ఆయన ఎలాంటి కృప? ఆయన ఏమో హెచ్చరిక, ఒక్కడు మల్లని ఎడల తన ఖడ్గమునకు పదును పెట్టును. 7వ అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో ఉంటుంది. ఒకడు మల్లని ఎడల తన ఖడ్గమునకు పదును పెట్టును అంటే నరికేస్తా అంటుండు. వాక్యం ఏంటి? వాక్యమే ఖడ్గం. దాన్ని ముక్కలుగా మనిషిని ప్రాణాత్మలు కీళ్లను విభజించాలి. పాత నిబంధన ప్రకారంగా బలి అర్పించాలని ఏం చేయాలి? గొంతు కట్ చేసి బోరుగా ఇలా పెట్టేసి సింపాలి, మొత్తం కత్తి పెట్టి తోలుకు దేనికి దానికి మొత్తం కొవ్వును అన్నీ మొత్తం ఉన్న భాగాలు మొత్తం విడదీయాలి, అర్పణ చేయాలి. నేను కూడా అలా అయిపోవాలి, అర్పణ అయిపోవాలి. కత్తి పెట్టి గొంతు కోసేసిన తర్వాత ఏం చేస్తారండి? ఈ బోరుగ నుంచి మొత్తం విడగొడతారు, అన్ని భాగాలు మొత్తం కొవ్వు తీస్తారు. మొత్తం అవన్నీ ఎక్కడ కలబరాలు మొత్తం విడగొడతారు. మొత్తం అన్నీ విడగొట్టి భోజములన్నీ తీసుకుపోయి అక్కడ పెడతారు, బలిపీఠం మీద దహన బలిగా అర్పిస్తారు. మరి మనం కూడా దహన బలి అయిపోవాలా వద్దా? బలి అయిపోవాలి, ఖచ్చితంగా అయిపోవాలంటే మనం ఎలా అయిపోవాలి? ఆత్మీయంగా. ప్రియమైన దేవుని పిల్లలు, చూద్దాం, ముగించుకుందాం. భిన్నమైన సువార్త అటుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరిపేది. క్రీస్తు సువార్తను చెరిపేది. కిందికి మిమ్మల్ని కలపరచు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుంచి వచ్చే దూత అయినను మీకు ప్రకటించిన ఏడా అతడు ఒక్కసారే ప్రకటింపబడుతుంది, ఒక్కసారే వస్తూనే ఉంటుంది. కానీ మళ్ళీ వేరే దీనికి భిన్నంగా ప్రకటిస్తే అదే దుర్బోధ. హెచ్చరికలే బైబిల్ అంతా. తీతుకు రాసిన పత్రిక చూడండి, ముగించుకుందాం. తీతుకు రాసిన పత్రిక త్వరగా 1వ అధ్యాయము 14-15. తీతు చెప్తున్నాడు, ఏ సాక్ష్యము? ఈ 12వ వచనం చదివితే మనకు క్లారిటీ ఉంటుంది. అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లానను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను పోలి ఉన్నారు, తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. క్రేతీయులు ఇలాంటి వాళ్ళే. ఏంటి తిండిపోతాను? ఇదంతా ఎప్పుడు నువ్వు లోకంలో ఉన్నావు, అది ఇంకా మానుకుంటలేరు ఆ పరిస్థితి. క్రేతీయులే అనుకుంటారు, క్రైస్తవులుగా మారాలి, ఇంకా క్రీస్తులోనికి రావాలి. ఇంకా ఈ తిండిపోతులు ఈ దుష్ట మృగంలాగా ఎందుకున్నారు? ఆ మాట సత్యమే, నువ్వు చెప్పింది. ఇంకా వాళ్ళు మారట్లేదు. ఈ మాట సత్యమే, వాళ్ళు అలాగనే ఉన్నారు, తిండిపోతులుగానే ఉన్నారు, ఆ దుష్ట మృగంలాగానే ప్రవర్తిస్తున్నారు. మార్పు అనేది లేదు. ఆ సత్యం నిజమే అని రూఢిపరుస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాస్తున్న పత్రికలో రూఢిపరుస్తూ చెప్తున్నా. కింది వచనం, పోలి ఉన్నారు, వాళ్ళు తిండిపోతులను అయి ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలు సత్యము నుండి ఏమంటుండు? సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము, విశ్వాస విషయంలో స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. కల్పనా కథలు కావాలి. కల్పనా కథలు ఇన్నోడు సత్యవాక్యం చెప్తే వినరు. పోయిన సంవత్సరం నేను వాక్యం చెప్తుంటే ఏమన్నారు? ఎక్కినా బయటకు వచ్చినాక వాక్యం ఎన్నో మాటలు చెప్పిన పక్కకు పెట్టారు. ఇంతసేపు వాక్యం చెప్తావా నువ్వు?
ఇంతసేపు వాక్యం అంత బైబిల్ అంతా చెప్తావు అను, అలా చెప్తే ఎవరు వింటారు? మాకు ఆకలి అవుతుంది, మేము పోవాలి ఆడికి అంటే నిద్ర వస్తుంది, పోవాలి. ఆలోచన చూడండి మనసులో ఎట్లా దిగజారిపోయిండో. ఎంతసేపు చెప్తావు వాక్యం? పాటలు పాడు, గంటల సేపు పాడతారు, ఎగురుకుండా పాడతారు, దుంకుకుండా పాడతారు. వాక్యం వద్దా? నీ ఆత్మను రక్షించగల శక్తిగల వాక్యం నీకు వద్దు. ఆ పాటలు ఊపొచ్చే పాటలు, మొత్తం ఎగురడం, గెంతులేయడం, అది గంటల కమానం. అదట నీ ఆత్మను రక్షించి నీ పరలోకం నడిపించే మాటలు నీకు వద్దా? దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు? దేనికి మొదటి స్థానం ఇస్తారు? నువ్వు అన్నా అనకపోయినా ఆయన కీర్తనీయుడే, ఆయన పరిశుద్ధుడే, పవిత్రుడే, ఆయన గొప్పోడే. మాటల్లో గొప్పతనంగా ఉంది. నీ బతుకుల్లో ఉంది ఆ పాటకు తగ్గట్టుగా మాట. అది అడిగితే మళ్ళీ ఎవడు పాటలు కూడా పాడరు. మీరు గమనించండి, ఈ పాటలను పాడుతున్నాడైనా పాట ప్రకారం ఒక్కరోజైనా బతికినవా? ఒక గంట నీ జీవితంలో ఉన్నదా అని ఒక్కసారి ప్రశ్నిస్తే ఒక్కడు కూడా పాటలు పాడు. మారని మనసు పెట్టుకుని వాడు పోయి నేను గంట సేపు పాటలు పాడితే అందరూ వినాలే, చూడాలి, నువ్వు పాట పాడితే ఆడ దేవుడు ఆనందపడతాడా? ఆయన పరిశుద్ధుల సభలో మిక్కిలి భయంకరుడు, భీకరుడు అని ఉంటుంది బైబిల్లో. ఆయన పరిశుద్ధుల సభలో మిక్కిలి భీకరుడు. ఈలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వీళ్ళు అంటుంటారు దూతలు. ఆయన ఏంటి, ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవడు పోతున్నాడు ఆయన బాధపడుతుండు. అక్కడ మీరు యెషయా గ్రంథంలో మీరు 6వ అధ్యాయంలో చూడండి, ఎవరిని పంపుదును, ఎవరు మా నిమిత్తం. అక్కడే ఉంటుంది గుమ్మములు, మొత్తం కడప గుమ్మములు కూడా అదురుతున్నాయి అట. ఇప్పుడు ఏమంటారు ఇకనా? దాన్ని తిరిగేసుకోవాలి మనం. ఏమంటారు ఇకనా? ఏం పాటలు, ఏం కథ, నీ మారు మనసు లేని బతుకుబట్టి నువ్వు నీ పరిశుద్ధుడివే, నేను పరిశుద్ధునే, కానీ నువ్వు ఇన్ని మొత్తం మైకు పెట్టేసి దద్దరిల్లిపోయేటట్టుగా పాటలు పాడుతున్నావు. కానీ నీ హృదయ అంతరంగంలో మారు మనసు ఏది రా చూస్తున్నా అంటాడు దేవుడు. మారు మనసు ఏది? అక్కడ పరిశుద్ధ దేవదూతలే పొగుడుతుంటే ఎవరు పోతారు? ఎవరు నా పిల్లలు రక్షించుటకనే ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు రక్షణ పొందామని చెప్పుకుంటున్న మీరు ఆ రక్షణ తగ్గట్టు ఎందుకు బతలేరని ఇప్పుడు ఎడుతాం తెలుసా? అప్పుడు ఎవరు పోతారు, ఎవరి నిమిత్తము, మా నిమిత్తం ఎవరు పోదురు అని అప్పుడు అడిగిన దేవుడు ఇప్పుడు ఏమంటాడు? వచ్చిర్రు ఓకే, కానీ నేను చెప్పిన మాటల ప్రకారంగా బతుర్రా, నా కుమారుడు క్రీస్తు బలియాగా అని ఏం చెప్తున్నారు మీరు? నా కుమారుడు పరిశుద్ధాత్మను పంపిన ఆయనను దుఃఖపెడుతున్నారు మీరు. పరిశుద్ధాత్మ త్యాగాన్ని, నా సంకల్పాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును మీరు మొత్తం పక్కకు పెట్టుకొని మీ సునీతి, మీ నడిపింపు, మీ ఆరాధన, మీ కీరింతలు, మీ ఆనందాలు తప్ప నేను ఆనందంగా ఉన్నామని ఒక్కరోజైన లేఖనాల్లో తరిచి పరిశీలించి చదువుకొని నీ బ్రతుకు మార్చుకునేటట్టుగా ఉన్నవా అని బిడ్డ అని ఒక్కసారి అడిగితే ఏమన్నా సమాధానం చెప్తారా అండి క్రైస్తవులు? చెప్తారా అండి? మీరు గమనించండి, చెప్తారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. 9 పాటలు రెడీ చేసిన, 9 పాటలు, ఉన్నతమైన పాటలు, వాక్యానుసారమైన పాటలు, సువార్థిక పాటలు. ఆ పాటలు ఇంటినే ఒక్కొక్కటి మారేటట్టుగా ఉంటుంది. నీ సంఘాల్లో నువ్వు సంఘాలు పాడుకుంటే ఆడ అనుకుంటా అందరి మా దేవుళ్ళ పాటలు మాకున్నాయి, వాళ్ళ దేవుళ్ళ పాటలు వాళ్ళకున్నాయి అన్నట్టుగా ఉంటుంది తప్ప సమాజాన్ని ఆలోచింపజేసేటట్టుగా ఉండాలి పాటలు. మనుషులు ఎందుకు పుట్టాడు, అసలు నీ పుట్టుకలోని పరమార్థం ఏంటి అన్న పాటలు ఆలోచింపజేసే పాటలు ఉండాలి. ఊపు రావాలి. ఆడు కొడతా ఉంటాడు, ఇటు గట్టిగా అంటూ ఉంటాడు. ఎవరికి కావాలి నీ దరువు, ఎవరికి కావాలి నీకు ఇదంతా? నీ సంఘంలో నువ్వు ఏమైనా చేసుకో. పబ్లిక్ మీటింగుల్లో కూడా అదే పనా, ఇదే ఊపేనా? ఒక్కొక్కరు పాడుతుంటే ఆ పాటలు కూడా అర్థం కావు నాకైతే. కొన్ని పాటలు కూడా అర్థం కాదు, అర్థమై సావా ఏటేటో ఉంటాయి మొత్తం. మీరు గమనించండి ఒకసారి. అందుకనే ఈ ఉన్నతమైన మాటలు ఇక్కడ చెప్తుంది చూడండి. ఎందుకు వచ్చినాం ముగించుకుందాం. 13-14 కలిసి ఉండే చూడండి. ఈ సాక్ష్యం సత్యమే, నిజమే అని చెప్తున్నాడు. ఈ హేతువు చేత యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోయారు. కథలు ఎప్పుడైతే వినడం స్టార్ట్ చేస్తాడో సత్యం మనిషిలో ఉండదు. మీరు గమనించాలి. యూదులు ఏం చేశారు? కల్పనా కథలు చెప్పి తప్ప దేవుని కట్టడం చెప్పలేదు. మీరు గమనించాలి. యూదులో ఏం చేశారు? కల్పనా కథలు. అంటే కథలు అంటే ఏంటి? కల్పించేటి, మనిషి మెదడులో పుట్టినాయి. బోల్డని సినిమాలు వస్తున్నాయి, బోర్డలని సీరియల్ వస్తున్నాయి. ఆ సీరియల్ అంతం లేదుగా. ఈ పుస్తకంగా రచింపబడ్డట్టు వీడు మొత్తం ఎపిసోడ్లు 150, 200, 300, 500, 1000, 2000, 3000 ఎపిసోడ్లు. ఆ సుమ ఉంది కదా రాజీవ్ కనకాల భార్య, 3000 ఎపిసోడ్లు, 4000 ఎపిసోడ్లు, 5000 ఎపిసోడ్లు అని పెట్టేసుకుంటూనే ఉంది మొత్తం. స్టార్ మా అని ఒకటి పెట్టుకుందిగా, దాంట్లో 1000 ఎపిసోడ్లు, విపరీత మంది దానికి యూస్.
ఈ మాటలో నన్ను వింటరా అండి? చెత్తవాటికి ఎంతో కావాలి సమాజానికి ఆనందం. ఇది మనుషులు కల్పించే కథలు. సీరియల్ కూడా చూడండి, వాళ్ళ నిమగ్నమైపోతారు. మొత్తం ఆడేడుతుంటే వీళ్ళు ఏడతారు, పసినిచ్చి ఏడతారు. బతుకుల గురించి ఏడ్చుకోరు. ఇంత పాపంగా ఉన్న ప్రభువా, ఈ పాపం నుంచి నన్ను బయటకు వేయరని వాడని ఏడతారా అండి? ఆడు ఏదో ఎమోషనల్గా చూపిస్తే మరి కళ్ళపై నీళ్ళు కాల్చుకుంటే వీళ్ళు ఏడుతుంటారు. మా నడిపక్క ఉన్నది ఏదైనా ఉందంటే ఊగిన ఒక్కటే ఏడుపు పెడుతుంది. మా తల్లి కానీ మా నడిపక్క కానీ ఏడతారు. వీళ్ళు నీలమైపోతారు. అలా అయ్యో ఏంది ఇట్లా అయిపోయారని. ఏంటి కల్పనా కథలు ఎంత మనుషులను ఎంత బలహీనులుగా మార్చేసిందో మీరు గమనించండి. ఖండింత బోధ అవసరం. అందుకనే మనుషులు కూడా ఏమనుకున్నా, 1000 మంది ఎందుకు పోతారు అనుకుంటున్నావు? కల్పనా కథలు ఇంటందుకే పోతారు. హెచ్చరిక బోధ చేయి. ఒక్కడు కూడా సంఘాలు రారు, సరిగ్గా రారు. వచ్చినోడు కూడా ఇన్నోడు కూడా సత్యంలో ఉండాలని బతికించినా కూడా ఇప్పుడు ఇదే వినాలనా, సర్లే నిమ్మలంగా. మీరు గమనించండి, బట్టలు ఎందుకు బండకేసి కొడతాం? ఎందుకు వేసి కొడతాం బండకేసి? మురికంత దుమ్మంతా వదిలిపోవాలి, మంచిగా తెల్లగా మెరవాలని. మనలో కూడా అంతే, దేవుడు ఉతుకుతూనే ఉంటాడు. అందుకని నా మాటలు ఏమన్నాడు? కంచాలు వాని సుత్త వంటివి కాదా, సాపలు అంటే చాకలు వాని సబ్బు వంటివి కాదా. చాకలోడు సబ్బు ఏం చేస్తుంది? సబ్బు ఏం చేస్తుంది? నీట్గా వదలగొడుతుంది. ఆ వాక్యమైన సబ్బు ఏం చేయాలి? మన బ్రతుకులను గడిగేదండి. అది మనకు అర్థమయ్యే రీతిలో చెప్పిండు. సుత్తి ఏం చేస్తుంది? చుట్టలు పడ్డ బిందెలను మంచిగా చక్కగా చేస్తుంది. సిల్లు పడ్డానికి మాట్లాడేస్తాం గుర్తుందా మీకు? మాట్లాడేస్తాందుకు బిందెలు మాట్లాడేస్తానికి వచ్చేది వాళ్ళు. సొట్టలు తీస్తాం, మాట్లాడతాం. మేము వచ్చిరా, మనం విన్నాం కదా. సొట్టలు పడ్డ జీవితాలను మాట్లాడేస్తానికి వచ్చింది దేవుని వాక్యం మన దగ్గరికి. మురికి బయటపోయిన బతుకులను శుద్ధి చేయడానికి, కడగడానికి వచ్చింది దేవుని వాక్యం సబరూపకంగా. చింతాలు వాడదామా, రెగ్జోనా వాడదామా? కంపెనీలు ఉంటాయిగా, మంచి కంపెనీలు. అనేకమైన సబ్బులు వచ్చేసినాయి. మొత్తం ఒక సబ్బు మించి ఒకదానికి. మైసూర్ శాండిల్ వాడతారు బాగా ఎక్కువ మంది, అవునా? రెగ్జోనా వాడతారు, లైబాయ్ వాడతారు. ఆ లైబాయ్లో ఒక్కొక్క కంపెనీలో 3-4 రకాలు. సంతూర్లో కూడా 3-4 రకాలు వచ్చేసినాయి మొత్తం. ఇవి కావాలి. ఇక క్లినిక్ ప్లస్ అంటారు, ఆల్ క్లియర్ అని షాంపులు కూడా వచ్చినాయి. అంటే నెత్తంతా ఊసిపోవడానికి, నాకు గుండె అయిపోతే అన్నాడు. ఆల్ క్లియర్ అని, ఎడల్ షూల్డర్ అని ఎన్నో కంపెనీలు కూడా వచ్చినాయిగా మొత్తం. డవ్ అని రకరకాలుగా. అంటే బాహ్య సంబంధమైన శుభ్రానికి ఎన్నో కంపెనీలు వచ్చినాయి. పౌడర్లు కూడా, బట్టలు ఉతుకోవడానికి, ప్రపంచానికి ఉతకడానికి, శుద్ధి చేయడానికి ఒకే ఒకటి ఉంది. అది దేవుని వాక్యమైన సబ్బు. ఈ సబ్బు పెట్టుకుంటారా? ఆ సబ్బులు ఏ కంపెనీ, ఏ బ్రాండ్ అయితే బాగుంటుంది, ఏరియాలో అయితే ఫేమస్గా మరక మంచిదే, అన్ని రుద్దుకుంటాడు. ఆ లేయంగానే మొత్తం పోద్దట. ఆ మరక మంచిదే. సర్ఫెక్సెల్ కానీ, ఏరియల్ కానీ ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీలు. ఇగో లిక్విడ్ వేస్తే అయిపోద్ది, బట్టలు మొత్తం చెక్కుమనిపోతాయి. టై కానీ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని బ్రాండెడ్ కంపెనీలు, రిన్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు సబ్బులు పెట్టి కూడా అవసరం లేదు, లిక్విడ్ పోసి వాషింగ్ మిషన్ వేస్తే అయిపోద్ది, తెల్లగా అయిపోద్దిగా. అయ్యే శుభ్రం చేసుకుంటాయి. మీరు గమనించండి, సంఘానికి వచ్చినామనుకోండి, వాషింగ్ మిషన్ బట్టలు ఎలాగైతే పిండేసి మొత్తం ఉతికే అన్ననే ఆరిపోయి అట్లా వేసుకున్నట్టే ఉంటుంది. అయ్యా కూడా డ్రై అయిపోతాయి కదా, పిండేసి ఉతికేసి డ్రై అవుతుంది కదా. ఈ సంఘం అనేది అదే. వాషింగ్ మిషన్లో వేసుకున్న బట్టల్లాగా మన బ్రతుకులు ఇక్కడికి వచ్చేసి మొత్తం అందులో ఏమైపోతుంది, తిప్పేసి ఒక్క చుక్క లేకుండా పిండెత్తది కదా. మనం పిండితే ఎంత ఒడిపెట్టినా కూడా ఏదో కొన్ని నీళ్ళు ఉంటాయి బట్టలలో, మనం పిండే బట్టలలో, అవునా? అదే వాషింగ్ మిషన్ వేయండి, ఒక్క చుక్క కూడా ఉండదు. అన్నీ పొడిగా ఉంటాయి బట్టలు. మనలో ఉన్నది కూడా మొత్తం ఇదంతా మురికి, ఇదంతా పోవాలంటే లోక సంబంధమైంది కడగబడాలి. వాక్యం అనే సబ్బు లాంటిది, వాక్యం అనే సుత్త వంటిది. మరి మాటలు పడితే మాటలేస్తారు, ఖచ్చితంగా మాటలేస్తే నీళ్ళు కారకుండా పెట్టేది. మీరు గమనించండి, ఎన్నో సొట్టలు పడ్డ జీవితాలను బాగు చేసేందుకు వచ్చిండు. కొత్త బిందెల్లాగా అయిపోతాయి చూడంగానే. మరి అందుకే నూతన జన్మ అన్నాడు. ఒక్క మాటలో చెప్పిందంటే, నువ్వు కొత్తగా జన్మించి రావాలి నాయన. ఆ బతుకు జీవితం నాకు పని లేదు, పాత జీవితంతోనే నాకు పని లేదు, కొత్త జీవితం. అందుకనే క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్త వాయను. దేవుని వాక్యం కొత్త కావాలంటే ఈ జీవితంలో ఈ కనిపించదు. తిమోతికి రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 8వ వచనం మనసులో పెట్టుకోండి, 5వ వచనం మనసులో పెట్టుకోండి, 12వ వచనం కూడా మనసులో పెట్టుకోండి.
12వ వచనంలో ఏం చెప్తాడు? 12వ వచనంలో నేను ప్రధాన పాపిని, తెలియక చేసినందుకు కనికరింపబడుతుంది. మనం తెలియని విషయాలు ఉన్నాయా? చేసినామా? ఇప్పుడు ఈ వాక్యం వెనుక మధ్య భాగం మనం చదువుకున్నాగా 8వ వచనంలో ఇగో ఇవన్నీ ధర్మశాస్త్రం ఎవరికి? ధర్మ విరోధులకు దాన్ని ఉపయోగించుకోవాలి మంచిగా. పైన ఏముంది? వాక్య ఉపదేశ సారము. 5వ వచనంలో ఆ ఉపదేశ సారం ఏంటి? ప్రేమ. అవన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఈ మధ్య భాగం ఉండొద్దు. కింద ఒప్పుకోవాలన్నాడు చెప్పిండు. కింద 12వ వచనంలో ఒప్పుకోలున్నాడు, కనికరింపబడ్డా, దేవుడు నన్ను కరుణించిన అన్నాడు. 8వ వచనంలో ఏం చెప్తాడు? ఇది ధర్మ విరోధులకు ఇది ఇవ్వబడింది, నీతిమంతులకు కాదు, ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వబడింది అని చెప్పాడు. పైన ఏమంటాడు? ఉపదేశ సారం చాలా గొప్పది, ప్రేమ కలిగి ఉండాలని చెప్తాడు. ఆ ఉపదేశ సారం ఉండాలి. అది ఉండాలంటే కింద ఒప్పుకోవాలి. మధ్యనేంటి? అవన్నీ తెలుసుకోవాలి. అందుకనే పరిశుద్ధాత్మ వస్తే ఈ అన్నిటి గురించి ఒప్పింపజేస్తాడు. పాపం అంటే ఏంటో, ఎంత పాపో తెలియజేస్తాడు. నీతి ఎంత గొప్పదో తెలియజేస్తాడు, ఎంత పాపమో తెలియజేస్తాడు, రాబోయే ఉగ్రత ఏంటో తెలియజేస్తాడు. అందుకని నీతిని గుర్చియు, పాపమును గుర్చియు, తీర్పును గుర్చియు లోకమును ఒప్పింపజేయను ఎవరైనా? పరిశుద్ధాత్మ. ఆయన వచ్చింది అనుకో, మనం ఎలాంటి వాళ్ళమో క్లియర్ కట్గా నీకు నాకు చూపిస్తాడు. తెలుసా? మనందరికి చూపించేదే పరిశుద్ధాత్మ దేవుడు. క్లియర్గా నువ్వేంటో నీకు చూపించేది. అదే నీ టెస్ట్ మనీ, బైబిలే. దాన్ని నీ టెస్ట్ మనీగా నువ్వు పెట్టుకున్నావు అనుకో, మన బ్రతుకు గొప్పదండి. చాలామంది తన సొంతంగా అనుకో కాదు, ఇంట్లో చూపిస్తుంది దేవుడు మొత్తం. ప్రతి మనిషిది టెస్ట్ మనీ బైబిల్ మొత్తం. నువ్వేంటో, నీ కథ ఏంటో, నీ చూపేంటో, నీ పడకేంటో, నీ నడకేంటో మొత్తం క్లియర్గా తెర మీద బొమ్మ చూసుకున్నట్టే. తెర మీద బొమ్మ ప్రొజెక్టర్లో వేసి ప్లే చేస్తే ఎలాగైతే వస్తుందో అలా చూపించేదే బైబిల్. తలలోంచుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. విలువైన సంగతులు నాయన చెప్పబడ్డాయి అన్నిటినీ తండ్రి ఆకలింపు చేసుకొని అర్థం చేసుకుని తండ్రి మా జీవితాలకు నాయన కావలసినట్టుగా ధర్మానుకూలంగా తండ్రి నాయన ఆ వాక్యాన్ని మేము ప్రయోజనకరంగా మలుచుకొని సత్యం నుంచి తొలగిపోక సత్యమందు ప్రతిష్ఠింపబడి సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తనములుగా సంఘములో ఒక స్తంభముగా స్థిరమైన విశ్వాసమందు నిలకడగా ఉండే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. అయ్యా, ఇని విడిచిపెట్టి వారం కాకుండా ఇన్న మాటలు తండ్రి మా హృదయమైన పలక మీద ముద్రించుకొని భయభక్తులు కలిగి తండ్రి నాయన మా చివరి శ్వాస ఉన్నంత వరకు నాయన అయ్యా నమ్మకమైన బిడ్డలుగా తండ్రి మీరు ఏదైతే చెప్తున్నారో మానవ కోటికి ఇదే విధి అని మీరు చెప్తున్నారో తండ్రి, నీ అందు భయభక్తులు కలిగి తండ్రి చక్కగా నాయన ఉన్నతంగా పరమునకు చేరే మంచి జ్ఞానంతో తండ్రి, వివేకంతో, జ్ఞానముతో తండ్రి, భయభక్తులతో తండ్రి బ్రతికి మట్టి దేహాన్ని మహిమదేహంగా మార్చుకునే అట్టి ధన్యత, అట్టి కృప నీ బిడ్డలమైన మా అందరికి ఇచ్చినందులకై నీకే మహిమ చెల్లిస్తూ విన్న మాటలు నిష్ప్రయోజనమై కాకుండా తండ్రి ప్రయోజనకరంగా ప్రతి ఒక్కరూ విన్న మాటలన్నీ వారి వారి ఆత్మీయ జీవితంలో మలుచుకొని ముందుకు కొనసాగే అట్టి భాగ్యము, అట్టి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల హస్తాలకు తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇంతసేపు గంటల కమానం కూకొని నీ బిడ్డలుగా కూకొని వింటున్న మేము తండ్రి దుష్టుడు మమ్మల్ని మోసగించకుండా నాయన వారి మాయలో మేము చిక్కబడకుండా మోసపోకుండా తండ్రి మాకు కావలసింది పరలోకం, మేము ఉండవలసింది పరలోకములో నీ ముఖ దర్శనములో తండ్రి నాయన ఆనందంగా సంతోషంగా ఇక్కడ కష్టాలు కన్నీళ్లు పడ్డా ప్రతి బాష్పబిందు తుడబడి ఆకలి దప్పులు లేని లోకంలో తండ్రి అనంతకాలము శాశ్వత కాలము నీతో జీవించే భాగ్యము ఇగో ప్రార్థనకు వచ్చిన బిడ్డలమైన మేమందరం క్రీస్తు సంఘముగా అంటుకట్టబడి ఎవరైతే క్రీస్తు శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగి వెళ్తున్న మమ్మల్ని అందరినీ నీ కరుణాస్తాలకు అప్పగించుకుంటూ నాయన మమ్మల్ని మేము నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్నింటి సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యము నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. క్రీస్తు నామంలో